సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అలాగే తను అస్తమిస్తుంటేనే నిన్న అస్తమించిన సూర్యుడు మన జీవితంలో ఒక విలువైన రోజును తనతో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సో, మన జీవితం కూడా చాలా చిన్నది. అవునా? సో, ఎవరు, ఎప్పుడు, ఎలా ఈ లోకాన్ని విడిచిపోతారో ఎవ్వరికీ తెలీదు. సో, మనం రేపు చనిపోతామని తెలిస్తే, ఈరోజు ఎంత బాగా ఈ రోజుని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటామో, ఆహ్, అలా చూస్తామో, అంతే బాగా మన జీవితాన్ని ప్రతిరోజు, ప్రతి క్షణం మనం ఉపయోగించుకోవాలి. అవునా కాదా ఫ్రెండ్స్? యాహ్! జీవితం చాలా చిన్నది. సో, ఈ చిన్న జీవితాన్ని సరైన రీతిలో మనం డెఫినెట్‌గా తీరాలి. ఉపయోగించుకునే తీరాలి. అప్పుడే కదా మన మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన ముద్రలు ఇక్కడ ఇలాగే నిలిచిపోతాయి. అలాగే ఎన్నో రకాలుగా ఎంతోమంది సక్సెస్‌ఫుల్ పీపుల్‌ని మనం రోజు చూస్తూనే ఉన్నాం. సో, 'కంట్రోల్ ద క్లాక్' అనే టాపిక్‌తో ఈరోజు మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. యెస్ మ్యామ్. శ్రీలక్ష్మి మ్యామ్. మా గురువుగారైనటువంటి శ్రీలక్ష్మి గారికి కూడా హ్యాపీ ఈవెనింగ్. నెక్స్ట్ అసల టైమ్‌ని మనం కంట్రోల్ చేయగలమా? ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడగలరా? No, sir, we cannot control time. సో, మరి ఎలా మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం? How to manage the time. Manage ourselves. యాహ్! మనం మన జీవితాన్ని మేనేజ్ చేయగలం గానీ, టైం అనేది అంటే ఒక మన ఇండియన్ మైథాలజీ ప్రకారం శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదంటారు. అవునా కాదా? Yes. కానీ ఒక్క సమయానికి మాత్రం అది అతీతం. సో, సమయం మాత్రం ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. ఈవెన్ దేవుడు దిగొచ్చినా సరే, ఈ సమయాన్ని, ఈ క్షణాన్ని, ఈ నిమిషాన్ని మాత్రం ఎవ్వరి తరం కాదు. అలాగే సో, కంట్రోల్ ద క్లాక్ మీన్స్ అదర్‌వైజ్ టైమ్ మేనేజ్‌మెంట్. మన టైమ్‌ని ప్రతినిత్యం మనం ఎలా మేనేజ్ చేయాలనేది ఈరోజు మనం చూద్దాం. అసల సమయం విలువ ఏంటి? సో, ఇక్కడ ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేయదలుచుకున్నాను. అండ్ మెయిన్‌గా ఏంటంటే అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాజుగారుంటారు. సో, ప్రజలందరూ ఏంటంటే ఆ రాజుగారికి ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం కాలమే ఇస్తారు ఆ రాజ్యాన్ని పరిపాలించటానికి. సో, ఆ సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు మనం ఇయర్ ఎండింగ్‌కొచ్చాం. సో, ఆ రాజుగారిని ఎక్కడో పెద్ద ఆహ్, కొండ మీదకి తీసుకెళ్ళి, ఆ కొండ అవతలకి ఆ రాజుగారిని పంపించేస్తారు. సో, పంపించేసిన తర్వాత అక్కడ ఆ రాజు ఇంకా కనిపించరు. కొత్త రాజుని ఎన్నుకుంటారు. కొత్త రాజుని ఎన్నుకున్న తర్వాత మళ్ళీ ఆ రాజుకి కేటాయించే సమయం ఏంటంటే, ఒక్క సంవత్సరం మాత్రమే. సో, ఆ దీపంలో ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతూ ఉంటది. సో, ఒకానొక సంవత్సరంలో అంటే ఈ 2023లో ఇంకొక కొత్త రాజుని ఎన్నుకోవడం జరుగుతది. సో, మన జనవరి 1కి ఒక కొత్త రాజొస్తారు. రావటంతోనే ఆ కొత్త రాజుగారు ఏం చేస్తారంటే, ఒక టీమ్‌ని నియమించి ఆ దీపం మీదకి పంపిస్తారు. అసలక్కడ ఏముంది ఆ దీపం పైన? అందరూ ఎళ్లి చూసొచ్చి నాకు రిపోర్ట్ చేయండని చెప్పి, ఆ టీమ్‌నందరిని పంపించిన తర్వాత అక్కడ అంతకుముందు ఆ రాజుల్ని ఎవరైతే ఆ దీపం మీద వదిలేసారో, ఆ రాజుల కళేబరాలు, అక్కడ చాలా క్రూర మృగాలు, ఎంతోమంది రాక్షసులు అవన్నీ కనిపించి అందరికి జుగుప్సాకరంగా చాలా భయమేసింది ఆ ప్రజలందరికి. సో, ఆ మరుసటి రోజు రాజుగారు ఏం చేస్తారంటే, ఇంకొక టీమ్‌ని నియమించి మెయిన్‌గా ఆ దీపాన్ని మొత్తం క్లియర్ చేయాలి. అక్కడ ఉన్న క్రూర మృగాలనన్నిటిని తీసుకెళ్ళి అడవుల్లో వదిలేసి, అక్కడ కొత్త కొత్త ఇళ్ళని కట్టండని చెప్పి ఆ రాజుగారు ఆజ్ఞాపించేసరికి కొన్ని నెలల్లోనే అదొక సుందర నగరంగా తయారు చేస్తారు. అలాగే మళ్ళీ ఇయర్ ఎండింగ్ వస్తది. ఆ ఇయర్ ఎండింగ్ వచ్చిన తర్వాత రాజుగారి కాలం అయిపోతది. మళ్ళీ ఆ రాజుగారిని తీసుకెళ్ళి అదే దీపంలో వదిలేస్తారు. వదిలేసేసరికి అక్కడ ఆల్రెడీ కొత్త ఇల్లు కట్టారు కాబట్టి కొత్తగా జనాలొచ్చారు. అండ్ అద్భుతంగా అక్కడ ఆయన లైఫ్ లీడ్ చేశారు.
సో దీన్ని బట్టి అంటే ఇక్కడ మనం ఈ కథ నుంచి నీతి ఏం నేర్చుకుంటున్నాం అంటే మన దగ్గర సమయం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే మన రాబో జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. సో మన దగ్గర సమయం ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో అనేది ఈ ఈ కథ నుంచి మనం నేర్చుకున్న నీతి. సో ఇక్కడ గనక మనం ప్లాన్ చేసుకోకపోతే అదే ఆ రాజుకి అదే గతి పడుతుంది. అండ్ అక్కడ మళ్ళీ ఇంకో కొత్త రాజు వస్తారు. సో అది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. సో మనం ఆ సమయాన్ని ఏ విధంగా మనం ఆ రాజుగారు ఏ విధంగా విలువిచ్చారో అదే విధంగా మనం కూడా నిద్రలేసి మన జీవితాన్ని కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి అన్నది మనము ఇప్పుడు ఆలోచించుకుని మనం ఫర్దర్ సెషన్లోకి వెళ్ళిపోతాం. సో తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్స్ ఎలా సాధించాలి. సో ఆబ్వియస్గా ఈ సెషన్స్ అటెండ్ అవ్వడానికి కూడా చాలా మంది చాలా రోజుల నుంచి అందరూ అటెండ్ అవ్వలేకపోతున్నారు. ఏంటని ఎంక్వైరీ చేస్తే మాకు టైం కుదరట్లేదు, టైం సరిపోవట్లేదు. సో అసలు ఎందుకు కుదరదు? మనకి ఇష్టమైన టైం ఏదైనా, మనకి ఇష్టమైన పని ఏదైనా చేయాలంటే ఏదో విధంగా ఆ టైంని మనం కేటాయించడం జరుగుతుంది. సో ఆ విధంగా మన జీవితాన్ని ఎందుకు మనం ప్లాన్ చేసుకోలేకపోతున్నామో ఇప్పుడు మనం ఫర్దర్ తెలుసుకుందాం. సో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఆయన టైం గురించి చాలా మంచి కొటేషన్ చెప్పారు. సో రిమెంబర్ ద టైం ఈజ్ మనీ. సో మనం డబ్బుకి ఎంత విలువిస్తామో టైంకి కూడా అంతే విలువ ఇస్తే కనుక డెఫినెట్గా మనం టైంని సక్రమంగా సరిపాలనలో మనం చక్కగా మేనేజ్ చేయగలం. దాన్ని మన జీవితం కూడా అంతే నందనవనంగా ఉంటుంది. సో అసలు టైం మేనేజ్మెంట్ ఈజ్ డెఫినేషన్ ఏంటి అంటే is straightforwardly defined as the management of time in order to make the most out of it. ఆ టైంలో మనకి దాని నుంచి ఎంత అయితే మనం మన జీవితానికి వాల్యూ ఇవ్వగలం, మన జీవితాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దగలం అనేదే టైం మేనేజ్మెంట్. సో అదే టైం మన దేవుడు అనేవాడు ప్రతి ఒక్కరికి ప్రతినిత్యం మనకి ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలు కొట్టంగానే ప్రతి మనిషికి తన బ్యాంక్లో 86,400 సెకండ్లు ఇచ్చేస్తున్నారు. అది ధనికుడైనా, కట్టిక పేదవాడైనా, మధ్యతరగతి కుటుంబీకుడైనా, అక్కడ కరోనా వచ్చినా, లేదంటే పెద్ద యుద్ధాలు జరుగుతున్నా, కర్ఫ్యూ ఉన్నా సరే, సో ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతినిత్యం ప్రతి మానవుడు అనేవాడికి 86,400 సెకండ్లు ప్రతిరోజు ప్రతి ఒక్క జీవికి తన అకౌంట్లో పడిపోతుంది. సో ఆ 86,400 సెకండ్లు మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, ఇదే గనక మన ఒక జీవితం, ఒక మానవుడి జీవితంకి అనుభవించుకుంటే అప్రాక్సిమేట్గా మనం ఎన్ని సంవత్సరాలు బతకగలమండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న ప్రమాణాల ప్రకారం ఒక జీవి ఎన్ని సంవత్సరాలు బతకగలరు? 76. రీసెంట్ గా ఏజ్ ని ఇంక్రీజ్ చేసిందండి. ఇప్పుడు మానవుడు అనేవాడు బికాజ్ మెడికల్ ఫీల్డ్ లో ఎన్నో రిఫైన్ గా మెడికల్ సిస్టమ్ పెరిగింది కాబట్టి 81 ఇయర్స్ అద్భుతంగా బతకగలుగుతున్నారు. ఎటువంటి వ్యాధి వచ్చినా సరే దాన్ని ఓవర్కమ్ చేస్తూ. సో ఒక జీవి 81 ఇయర్స్ బతుకుతున్నప్పుడు ఇప్పుడు రోజుకి 86,400 సెకండ్స్ అని తీసుకుంటే సంవత్సరానికి 365 రోజులు ఇంటూ 81 ఇయర్స్ వేసుకుంటే గనక 2.5 బిలియన్ సెకండ్స్ ఒక్కొక్క మనిషికి తన భూమి మీద పడంగానే, ఈ భూమి మీదకి జన్మ ఎత్తంగానే తనకి అప్రాక్సిమేట్గా 2.5 బిలియన్ సెకండ్స్ తన అకౌంట్లోకి వచ్చి చేరుతున్నాయి. సో ఈ 2.5 బిలియన్ సెకండ్స్ దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం సో అనేదే మనం ఫర్దర్ చూద్దాం. సో సక్సెస్ఫుల్ పీపుల్కి ఫెయిల్యూర్ పీపుల్కి మనం చూసేది వాళ్ళు ఎఫెక్టివ్గా వాళ్ళకి ఉండేది 24 గంటలే రోజుకి, అలాగే ఫెయిల్యూర్ పీపుల్కి కూడా ఉండేది సమయం 24 గంటలే. బట్ కొంతమంది ఏంటంటే చాలా ఎర్లీ ఏజ్లో సక్సెస్ ఎక్కువ రీచ్ అవుతున్నారు. అండ్ వాళ్ళ గురించి మనం నిత్యం ఈవెన్ ఈ రోజుకి కూడా వాళ్ళు ఎప్పుడో వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకున్నా సరే మనం ఇప్పటికీ వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే వాళ్ళ ఆ టైంని వాళ్ళ టైంకి అంత వాల్యూ ఇచ్చి వాళ్ళ జీవితాన్ని అంత హ్యాపీగా లీడ్ చేసి వాళ్ళు ఎన్నో మెసేజెస్ మనకి పాస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్వామి వివేకానంద చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ. మనకి బద్ధకం
వలన మనకున్న సమయాన్ని మనకి 86,400 సెకండ్ని రోజులో సద్వినియోగం చేసుకోకుండా మనం దాన్ని ప్రతి టాస్క్ని ప్రోక్రాస్టినేట్ చేసి అంటే ఇంకా తర్వాత చేద్దాం అని చెప్పి ఆ బద్ధకం వలన కూడా మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాం. సో దీన్ని ఏ విధంగా మనం అధిగమిస్తామో ఇప్పుడు మనం చూద్దాం. అలాగే జీసస్ క్రైస్ట్ కూడా తను 33 సంవత్సరాలే బతికింది. సో బట్ ఈవెన్ ఇప్పటికి అందరూ ఎందుకు ఆయన తలుస్తున్నారంటే ఆయన ఎంతో మెసేజ్ ఇచ్చారు మనకి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కదా. అలాగే ఆయన ప్రెసిడెంట్ చేసిన తర్వాత కూడా ఆయన అన్నా యూనివర్సిటీలో ఎంతో మంది స్టూడెంట్స్కి ఎంతో తన టైంని ఎంతో ఉపయోగించుకుని నేను ప్రెసిడెన్సీ నుంచి రిటైర్ అయ్యానని చెప్పి తన లైఫ్ని ఎంజాయ్ చేయకుండా తనకున్న నాలెడ్జ్ని 10 మందికి పంచుతూ తను టైంని ఎంతో ఎఫెక్టివ్గా ఉపయోగించుకుని ఐఐఎం షిలాంగ్లో తన లాస్ట్ సెకండ్స్ కూడా అదే స్టూడెంట్స్ మధ్యలో తను లైఫ్ని ఎండ్ చేసుకున్నారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఒక అన్ప్లాన్డ్ లైఫ్ ఆర్ ఏ ప్లాన్డ్ లైఫ్ అనేది ఎలా లీడ్ అవుతాయి. డెఫినెట్గా ప్లాన్డ్ లైఫ్ అనేది పెద్ద పోస్టర్స్లోను ఈవెన్ ఇప్పుడు మనం ఇంత మంచి వాళ్ళ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాము అంటే వాళ్ళ లైఫ్ ఎంత ప్లాన్ చేసుకున్నారు. ఒక అన్ప్లాన్డ్ లైఫ్ ఎప్పుడు కూడా హాస్పిటల్స్లో ఆ బెడ్ మీద ఎండ్ అవుతూ ఉంటాయి. బట్ ప్లాన్డ్ లైఫ్ ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా మంచి పోస్టర్స్లోను మంచి బుక్స్లోను అండ్ ఫర్దర్ జనరేషన్స్కి వాళ్ళ ప్లాన్ లైఫ్ అనేది పాస్ ఆన్ అవుతుంది. ఇక్కడ మనం చూడాల్సింది టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ కదా. సో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం, హౌ మచ్ టైం డూ వీ హ్యావ్, మనకి ఎంత టైం ఉందో ఇప్పుడు చూసాం. సో ఆన్ అన్ యావరేజ్ నేను చెప్పినట్టు 56,400 సెకండ్లు రోజుకి ఉంది. అలాగే దాన్ని మినిట్స్ వైజ్గా చూసుకుంటే 1440 మినిట్స్ రోజుకి ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. సో ఈ 1440 మినిట్స్ అలాగే ఈ 86,400 సెకండ్స్ ఇది ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం. 2.5 బిలియన్ సెకండ్స్ ఇన్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్ స్పాన్. వీటిని ఏ విధంగా వినియోగించుకుంటున్నాం, మన గోల్స్ ఏంటి, అసలు గోల్ లేకుండా లైఫే లేదు. మన గంప గారు కూడా ప్రతి మీటింగ్లోనే చెప్తారు, గోల్ ఉన్నోడు గోల్ కోసం ట్రై చేస్తే, గోల్ లేనోడు గోల్ ఉన్నోడు కోసం ట్రై చేస్తూ ఉంటారు. అలాగే డస్ ఫ్రీ టైం రియల్లీ మీన్ ఫ్రీ టైం, నాకు చాలా ఫ్రీ టైం ఉందని చెప్తారు. ఆ ఫ్రీ టైం నిజంగా ఫ్రీ టైమా, దాన్ని సద్వినియోగం చేసుకుని 10 మందికి ఇట్లా మనం సర్వీస్ ఇస్తే వాళ్ళ లైఫ్ ఎంతో హ్యాపీగా లీడ్ చేస్తారు కదా. తెలియని విషయాలు తెలుసుకోవడానికి, తెలిసిన విషయాలు మళ్ళీ తెలుసుకోవడానికి ఈ విధంగా ట్రై చేస్తే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఆ టైంని ఎప్పుడూ కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. కానీ నాకు ఫ్రీ టైం ఉంది, నాకు చాలా ఫ్రీ టైం ఉందని చెప్పి టైంని మిస్యూజ్ చేసుకోవడం ఈ రోజు నుంచి మానేద్దాం. సో డూ యూ హ్యావ్ ఎ షెడ్యూల్? మనం ఏ రోజు కూడా షెడ్యూల్ లేకుండా టైంని యూటిలైజ్ చేసుకోకూడదు. ఫలానా టైం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నాం అనేది ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. డూ యూ యూజ్ ఎ ప్లానర్? మీరు అసలు ప్లానర్ పెట్టుకుని వాడుతున్నారా? సో డూ యూ ప్రోక్రాస్టినేట్? ఏదైనా పని చేయాలంటే మళ్ళీ చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేది పోస్ట్పోన్ చేస్తున్నారా? ఆర్ యూ ఎక్విప్డ్ విత్ టైం మేనేజ్మెంట్ టిప్స్? అసలు టైం మేనేజ్మెంట్ టిప్స్ మీ దగ్గర ఉన్నాయా? సో ఇవి చూడటానికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక 1 సెకండ్ టైంని విలువ తెలియాలి అంటే ఒలింపిక్స్లో 4th ప్లేస్ వచ్చిన వాళ్ళని అడిగితే కనుక డెఫినెట్గా 1 సెకండ్ వాల్యూ ఏంటో వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. ఎన్నో ఇయర్స్ కఠోర శ్రమ, దీక్ష, పట్టుదలతో వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఫైనల్గా 100 మీటర్స్ స్ప్రింట్ రన్నింగ్లో జస్ట్ మిల్లీ సెకండ్ వేరియేషన్స్లో వాళ్ళు 4th ప్లేస్కి వస్తారు. సో ఇంకొక మిల్లీ సెకండ్ గనక ముందు గనక వాళ్ళు పరిగెత్తగలిగితే పొజిషన్స్ మారిపోతాయి. సో ఆ 1 సెకండ్ విలువ తెలియాలంటే ఒలింపిక్స్లో 4th పొజిషన్ వచ్చిన పర్సన్ అడిగితే తెలుస్తుంది. అలాగే 1 మినిట్ వాల్యూ తెలియాలంటే ఇంటి నుంచి బయలుదేరుతున్న తల్లిదండ్రులు కొడుకుని ఎక్కడికైనా పంపించేటప్పుడు జస్ట్ స్పీడ్గా వెళ్ళిపోవడం వలన రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి అదే 1 మినిట్ తర్వాత ఆ న్యూస్ ఇంటికి పాస్ అయిన తర్వాత ఆ తల్లి పడే క్షోభ, 1 నిమిషం ఆలస్యంగా బయలుదేరి ఉంటే గనక ఈ యాక్సిడెంట్ నుంచి తప్పించుకునేవాడు కదరా అని చాలా బాధపడతారు. అలాగే ఒక 1 అవర్ వాల్యూ తెలియాలి అంటే ఐసీయూ బెడ్ ఇమీడియట్గా యాక్సిడెంట్ అయిన తర్వాత పర్టికులర్ పర్సన్ని ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత
సింపుల్ గా డాక్టర్స్ ఒకటే మెసేజ్ 48 అవర్స్ అవుతే గానీ పరిస్థితి చెప్పలేమంటారు. ఆ 48 అవర్స్ దినదిన గండం నూరేళ్లగా గడుస్తూ ఉంటారు ఐసీయూ బయట వెయిట్ చేసే ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్. సో ఆ 1 అవర్ వాల్యూ తెలియాలి అంటే ఐసీయూ బయట నిరీక్షిస్తున్న అప్పుడు ఒక్క సెకండ్ కాదు కదా, ఒక్క నిమిషం అసలు టైమే గడవదు. బట్ పరిస్థితి లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి తెలీదు. వాళ్ళు పడుతున్న క్షోభ 1 అవర్ విలువ అనేది వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అలాగే 1 మంత్ విలువ. సో నిండు గర్భిణి చక్కగా మంచి ఒక బేబీని డెలివరీ చేస్తే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటది. అదొక రిమెంబరెన్స్ ఉంటది. బట్ ఒక నెల ముందు గనక పుట్టుంటే అంటే 9 నెలలు నవమాసాలు కనకుండానే ముందే జెస్టేషనల్ హైపర్‌టెన్షన్ అంటారు. లేదంటే జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. అంటే గర్భంలో ఉండగానే తల్లికి బీపీ పెరగటం కానీ, షుగర్ పెరగటం కానీ ఇట్లా అయినప్పుడు బేబీ అబ్నార్మల్ పొజిషన్‌లోకి వెళ్తారు. అలాగే వాళ్ళకి ఏదైనా తల్లికి ఏమన్నా అనారోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు 1 మంత్ ముందే ఒక్కొక్కసారి సిజేరియన్ సెషన్ చేసి బేబీని బయటికి తీయాల్సొస్తది. తీసిన తర్వాత ఆ తల్లి గర్భంలో ఉన్న వేడిని మనం ఇంక్యుబేటర్స్‌లో పెడతారు బేబీని. ఆ బేబీని పెట్టినప్పుడు బేబీ ఉండేది మన 2 చేతులు పొడుగంత ఉంటారు బేబీ. బట్ ఆ ఇంక్యుబేటర్ లోపల అక్కడున్న ఐవీ లైన్స్, అక్కడున్న ఈసీజీ లీడ్స్, అక్కడున్న ట్యూబ్స్, బ్రీతింగ్‌కి ట్యూబ్ అండ్ అక్కడున్న అల్ట్రావైలెట్ రేస్ వేడిగా ఆ తల్లి గర్భంలో ఉన్న వేడిని బేబీకి ఇవ్వాలా 1 మంత్ అని చెప్పి ఐసీయూలో పెడతారు. ఆ ఐసీయూలో ఉన్న బేబీ పడుతున్న క్షోభ చూసి బయటకొచ్చి తల్లి బాధపడుతది. ఒక్క నెల ఆగలేకపోయావా అని. సో ఇంత విలువ, ఇంత సమయం విలువ తెలుసుకుని మన జీవితం ఏ విధంగా మనం లీడ్ చేస్తున్నాం. అలాగే ఒక్క 1 ఇయర్ విలువ తెలియాలి అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్న ప్రతి స్టూడెంట్ ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో సక్సీడ్ అవ్వకపోతే మళ్ళీ ఒక 1 ఇయర్ తన లైఫ్ స్పాన్‌ని పెంచుకోవాలి. తను ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ. సో అకాడమిక్స్‌లో ఫెయిల్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ, ప్రతి ఒక్క పర్సన్ కానీ మనం గనక అడిగితే ఆ 1 ఇయర్ వాల్యూ తెలుస్తది. సో నిత్యం మనం ప్రతి సెకండు ఎంతో ముఖ్యమైనది మన జీవితంలో. సో ఆ ముఖ్యమైన సమయాన్ని మనం కరెక్ట్‌గా సద్వినియోగపరుచుకుంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటది. ఇప్పుడు మైనర్ టైమ్ వేస్టర్స్, మేజర్ టైమ్ వేస్టర్స్ ఉంటాయి. సో ఎంతో టైం మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. మైనర్ చూసుకుంటే ఇంటరప్షన్స్ వి ఫేస్ డ్యూరింగ్ ద డే. మనం ఏదైనా చేద్దామన్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక సెషన్ కండక్ట్ చేయాలంటే నెట్ కనెక్షన్ సరిగ్గా లేకపోవడం వలన మనం సెషన్ లీడ్ చేయలేం. అలాగే ప్రతిదీ ఏది చేద్దామన్నా మనకు అడ్డంకుల్ని మనం ఓవర్‌కమ్ అవ్వగలగాలి. అప్పుడు గనక మనం టైంని కరెక్ట్‌గా సద్వినియోగం చేసుకోగలుగుతాం. అలాగే బీయింగ్ ఎ స్లేవ్ అనే టెలిఫోన్. అసలు టెలిఫోన్‌తో ఊరికనే క్యాజువల్‌గా కాల్ చేసి అవర్స్ టుగెదర్ మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. ఎఫెక్టివ్, ప్రొడక్టివ్ టైంని మనం టెలిఫోన్‌లో ఉపయోగించుకోవాలి అంటే మనం ఎవరికి కాల్ చేస్తున్నాం, ఎందుకు కాల్ చేస్తున్నాం అనేది బిఫోర్ కాలింగ్ ఒకసారి మనకి మనం అనుకుంటే డెఫినెట్‌గా మనం ఆ టైంని ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకోగలుగుతాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండ్ అన్‌వాంటెడ్ విజిటర్స్ మనకి తెలియకుండా, చెప్పకుండా చాలామంది మన విజిటర్స్ వచ్చి మన టైంని, మన వాల్యుబుల్ టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు. సో అది ఈ రోజు నుంచి మనం చేయకుండా ఉందాం ఎదుటి వాళ్ళకి. అలాగే నీడ్‌లెస్ రిపోర్ట్స్ ఆర్ జంక్ మెయిల్స్. సో ఊరినే ఈమెయిల్‌లో మనకి ఇర్రెలెవెంట్ ఆర్ మనకి అవసరం లేని అన్నెసెసరీ జంక్ మెయిల్స్ వస్తుంటాయి. అవేంటి అని చెప్పి మనం టైం ఎక్కువ వేస్ట్ చేస్తుంటాం. జంక్ మెయిల్స్ అని తెలిసిన తర్వాత దాన్ని అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మనకి చాలా టైం ఆఫీస్‌లో టైం చాలా మిగులుతది. అలాగే మీటింగ్ వితౌట్ ఎజెండా. ఏదైనా ఎఫెక్టివ్‌గా ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నప్పుడు అది మీటింగ్ ఎందుకు పెట్టుకుంటున్నాం అనేది ఒక ఎజెండా ఉండాలి. ఏ ఎజెండా లేకుండా గ్యాదర్ అయిన తర్వాత అప్పుడు మన ప్రోటోకాల్ డిజైన్ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఆర్గనైజర్స్ కాదు, అక్కడ అటెండ్ అవుతున్న పర్టిక్యులర్ పార్టిసిపెంట్స్ టైంనంతా మనం కిల్ చేస్తాం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8:00కి సెషన్ స్టార్ట్ చేస్తాం. 7:45కి మీరు లాగిన్ అవ్వాలన్నప్పుడు బెటర్ టు బి ఆన్ టైమ్. మనకి ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా అని అడుగుతాం టైంకి. అవ్వలేదు అంటే దానికి మనం ఇండియాకి కోట్ చేసి ఇండియన్స్ ఎప్పుడు ఇంతే, ఇండియన్స్ ఎప్పుడు డిలే. బట్ ఫారినర్స్ అనేటప్పటికి వాళ్ళని ఎందుకో తెలీదు అంత మ్యాగ్నిఫై చేసి వాళ్ళు ఆన్ ద డాట్, ఆన్ ద స్పాట్ ఆ టైంకి స్టార్ట్ చేస్తారు అని. వై కాంట్ వి బీయింగ్ అన్ ఇండియన్? అది ఈ రోజు నుంచి ముందు మనం ఒక స్టెప్ వేసి స్టార్ట్ చేద్దాం. డెఫినెట్‌గా బయట సొసైటీని, వ్యవస్థని మనం చేంజ్ చేయాలి అంటే ముందు మనం ఒక ఇనిషియేషన్ తీసుకుని అది ఈ రోజు నుంచి మనం చేద్దాం.
అలాగే మేజర్ టైం వేస్టర్స్ ఏంటంటే ప్రోక్రాస్టినేషన్. సో ఏ పని చేయాలన్నా తర్వాత చేద్దాం అనేది కాకుండా డూ ఇట్ నౌ అని చెప్పి మీరు ఎక్కడైతే ఉన్నారో మీ డెస్క్ దగ్గర, ఆఫీస్లో అయితే మీ స్కూల్ వైట్ బోర్డ్ మీద డూ ఇట్ నౌ అనే 7 letters వర్డ్ మనం కామన్గా చూస్తున్న డైలీ ఏరియా. మార్నింగ్ నిద్ర లేవగానే బ్రష్ చేయడానికి వెళ్తాం, ఆ మిర్రర్ మీద కానీ, లేదంటే కబోర్డ్ దగ్గర కానీ, లేదంటే ఆఫీస్ డెస్క్ ఆర్ ఎక్కడైనా సరే కామన్గా మనం చూస్తున్న ఏరియాలో ఈ 7 letter ఓ డూ ఇట్ నౌ అనేది పోస్ట్ చేసుకున్నప్పుడు, దాన్ని ఒక్కసారి చూసుకున్నప్పుడు మనం ఏదైనా పని పోస్ట్పోన్ చేసిన పని అప్పుడు గనక ఆన్ ద స్పాట్ ఆ పని చేస్తే గనక ఈ ప్రోక్రాస్టినేషన్ అనేది గ్రాడ్యువల్గా మన నుంచి దూరం జరుగుతుంది. అది గనక 21 days మనం గనక రిపీట్ చేస్తే గనక డెఫినెట్గా ఈ ప్రోక్రాస్టినేషన్ అనేది మన దరిదాపుల్లో కూడా చేరదు. అలాగే ఎఫ్రైడ్ టు డెలిగేట్. ఏదైనా పని చేయాలంటే ముందు బ్యాక్ స్టెప్ వేద్దాం, భయపడతాం. సో ఎప్పుడూ కూడా అది ఒక మంచి పని అన్నప్పుడు ధైర్యంగా అడుగు ముందుకేసి అది చేయడానికి ట్రై చేయాలి. అలాగే నాట్ వాంటింగ్ టు సే నో. ఈ నో చెప్పటం అనేది ఒకప్పుడు నాకు బాగా ఉండేది మొహమాటం, అది గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఏదైనా చేయలేనప్పుడు నో చెప్పి అక్కడ నుంచి వాకౌట్ చేయడం బెస్ట్. అలా కాకుండా మొహమాటకు పోయి దాన్ని మీద వేసుకుని నిన్న కూడా మన సెషన్లో చాలా నేర్చుకున్నాం, స్ట్రెస్ ఎలా యాంప్లిఫై అవుతుంది. అసలు ఈ నో చెప్పటం గనక అలవాటు చేసుకుంటే మనం ఆ స్ట్రెస్ బస్టర్స్ నుంచి మన విలువైన టైంని మంచి పనులకి చాలా వాడుకోవచ్చు. అలాగే లో సెల్ఫ్ ఎస్టీమ్. అసలు ఈ సెల్ఫ్ ఎస్టీమ్ ఉండటం వల్ల కూడా మనకి ఎక్కువగా ఇది అలవాటు అవుతూ ఉంటుంది. అండ్ మన మదనం అనేది ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్, నేను చేయలేనేమో, నాకు చేత కాదేమో అనేది మనకు మనం ఎక్కువగా నెగిటివ్ థింక్ చేసి దాన్ని చేయకుండా ఉండటం కాకుండా మనలో మనోధైర్యాన్ని పెంచుకుంటే డెఫినెట్గా మన టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేయగలుగుతాం. అలాగే ప్రాబ్లమ్స్ విత్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రయారిటీస్. ప్రతి టాస్క్ ప్రయారిటైజ్ చేసుకోవాలి మనం. అది ఎలా అనేది మనం ఫర్దర్ స్లైడ్స్లో చూద్దాం. సో మనకి మెయిన్ ఆబ్స్టికల్స్ ఏంటి, మన టైంని ఎఫెక్టివ్గా మనం యూటిలైజ్ చేసుకోకపోవడానికి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, మనం ఒక క్లియర్ ఆబ్జెక్టివ్ పెట్టుకోకపోవటం వలన అన్క్లియర్ ఆబ్జెక్టివ్స్, మనం ఏం చేయాలి, మన గోల్ ఏంటి, మన డిజైర్ ఎయిమ్ ఏంటి, మన పర్పస్ ఏంటి, ఐడెంటిటీ ఏంటి అనేది సొసైటీలో తెలుసుకోకపోవటమే మెయిన్. ఈ అన్క్లియర్ ఆబ్జెక్టివ్స్ వల్లనే మన టైంని ఎఫెక్టివ్గా మనం రీచ్ అవ్వలేం. అలాగే ఆఫీస్ డెస్క్ చూస్తే మొత్తం డిసార్గనైజ్ ఉంటుంది. మన ఇంటి దగ్గర మొత్తం డిసార్గనైజ్. ఇంటికి వస్తాం, ఆఫీస్ అయిన తర్వాత కీస్ ఒక దగ్గర పడేస్తాం, అండ్ రిమైనింగ్ డ్రెస్ ఒక దగ్గర, షూ ఒక దగ్గర. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేవగానే కీస్ కోసం ఎతుకుతాం, అలాగే షూ ఎక్కడుందని ఎతుకుతాం, సాక్స్ ఎక్కడుందని ఎతుకుతాం. బట్ ఒక వెల్ ఆర్గనైజ్ చేసుకుంటే మన ఆఫీస్ డెస్క్ని మనం ఒకసారి వాకౌట్ చేసే టైం వచ్చినప్పుడు డెస్క్ని మొత్తం ఆర్గనైజ్ చేసి, అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత కీ అనేది ఒక దగ్గర మనం హ్యాంగ్ చేస్తే ఎప్పుడు కీ కావాలన్నా అక్కడికి వెళ్తే దొరుకుతుంది. మనకి చాలా టైం కూడా కలిసి వస్తుంది. సో ఈ డిసార్గనైజేషన్ అనేది అందరం దూరంగా ఉండాలి. ఎప్పుడు ప్రతిదీ కూడా ఆర్గనైజ్ చేయాలి. సో మనం తినే ఫుడ్ దగ్గర నుంచి ప్రతి టాస్క్ కూడా ఒక వెల్ ఆర్గనైజ్ చేసుకుంటే మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇన్ఎబిలిటీ టు సే నో. మన హయ్యర్ అఫీషియల్స్ కానీ హయ్యర్ అథారిటీస్కి కూడా మనకి తెలియనప్పుడు నో అని చెప్పటంలో తప్పు లేదు. ఎస్ అని చెప్పి అక్కడ మనం స్ట్రెస్ పెంచుకుని చేయాల్సిన పనులు కూడా చేయకుండా దాన్ని డిలే చేసుకునే కంటే, వెన్ వీఆర్ నాట్ కేపబుల్ అన్నప్పుడు అక్కడ జస్ట్ దాన్ని ఒప్పుకొని తెలుసుకోగలిగితే తెలుసుకుని దాన్ని చేయడం బెటర్. ఆ టైం కావాలి అన్నప్పుడు ఇంత టైం కావాలని అడగటం బెటర్. అలాగే ఇంకా చూస్తే ఇంటరప్షన్స్, అది ఫోన్ కాల్స్ కానీ, అండ్ ఎక్కువగా క్యూ లైన్స్లో వెయిట్ చేస్తాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెయిట్ చేస్తాం. ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకుంటే ఈ ఇంటరప్షన్స్ నుంచి కూడా మనం ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ పీరియడ్స్ ఆఫ్ ఇన్యాక్టివిటీ. అసలు ఐడియల్గా కూర్చుని నేను ఇందాక చెప్పినట్టు నాకు చాలా ఫ్రీ టైం ఉంది అంటారు. బట్ ఆ ఫ్రీ టైంని ఆర్గనైజ్ చేసుకోగలిగితే, ఎక్కువగా యాక్టివ్గా ఉండి ఇన్వాల్వ్ చేసుకోగలిగితే మనం టైం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలుగుతాం. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే మల్టీ టాస్కింగ్ చేస్తాం మనకి తెలియకుండానే. ఇప్పుడు మన ఇంట్లో మన మదరే ఉంటారు, ఆర్ఎల్స్ వైఫ్ ఉంటారు. ఒకేసారి ఒక 10 పనులు మీద వేసుకుని ఆ ఫ్రాక్షన్ ఆఫ్ టైంలో మనం వెళ్ళి ఏదైనా అడిగినా సరే వాళ్ళు బొంబార్డ్ అవుతారు. అలాగే ఆఫీస్కి వచ్చినప్పుడు ఫాదర్ కూడా అలాగే ఆర్గనైజ్ చేస్తారు, హస్బెండ్ కూడా అలాగే ఆర్గనైజ్ చేస్తారు.
సో ఎప్పుడూ కూడా మల్టీ టాస్కింగ్ చేయకండి. కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే మన ప్రెజెన్స్ లేని మల్టీ టాస్కింగ్ చేయొచ్చు, కానీ మనం హ్యాండిల్ చేయాల్సిన అన్నది గనక మోనోటాస్కింగ్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి రీసెంట్గా రిసెర్చ్లో తేలింది. అలాగే స్ట్రెస్ అండ్ ఫెటిగ్, ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్ అయిపోవడం, ప్రతి చిన్న పనికి అలసిపోవడం. సో ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్ చేసి మన లైఫ్ని, మన టైంని చాలా వాల్యూగా మన జీవితాన్ని మలుచుకోవచ్చు. అండ్ ఆల్ వర్క్ అండ్ నో ప్లే. ఎప్పుడు మన కెరియర్లో ఓన్లీ వర్క్ అని చెప్పి ఎక్కువ వర్క్ మీద కాకుండా కొంత రిక్రియేషన్, లీజర్ టైం తీసుకుని కొంత ఎంటర్టైన్మెంట్ని కూడా మనం అలవాటు చేసుకుంటే గనక మన టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయగలుగుతాం. సో ద ప్రాబ్లమ్ ఈజ్ సివియర్. ఇక్కడ ఏంటంటే బై సమ్ ఎస్టిమేట్స్ పీపుల్ వేస్ట్ అబౌట్ 2 hours per day. సో లీజర్గా మనం ఏమి చేయకుండా పర్ డే 24 hours-లో 2 hours మాత్రం ప్రతి ఒక్కళ్ళం వేస్ట్ చేస్తున్నాం. సో ఈ సైన్స్ ఆఫ్ టైం వేస్టింగ్ ఏంటంటే మెస్సీ డెస్క్ అండ్ క్లటర్డ్ ఫైల్స్. సో ఫైలింగ్ ఆఫ్ ఫైల్స్ కానీ మన డెస్క్ని మెస్సీగా పెట్టుకుంటే డెఫినెట్గా టైం వేస్ట్ అనేది చాలా అవుతుంది. ఏదైనా ఫైల్ కావాలన్నప్పుడు ఆ ఫైలింగ్ ఆఫ్ ఫైల్స్ నుంచి మనకు కావాల్సిన పేపర్ తీయాలంటే చాలా టైం పడుతుంది. అండ్ కాంట్ ఫైండ్ థింగ్స్. కొన్ని ఏంటంటే ఇందాక చెప్పాను కదా, కీస్ ఒక దగ్గర పెడితే ఎప్పుడు కావాలన్నా అక్కడికి వెళ్ళి తీసుకోవాలి. అలాగే ఏదైనా బుక్ కావాలన్నప్పుడు బుక్ షెల్ఫ్లోనే పెడితే ఆ బుక్ కావాలన్నప్పుడు అక్కడికి వెళ్తే దొరుకుతుంది. సో అలా గనక పెట్టి అంటే మిస్ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా టైం చాలా వేస్ట్ అవుతుంది. అండ్ మిస్ అపాయింట్మెంట్స్. సో అపాయింట్మెంట్ తీసుకోకుండా మనం ఎవరినన్నా కలవటానికి వెళ్ళినా సరే, సో అక్కడ ఏంటంటే మనం రీషెడ్యూల్ చేసుకోవాలి. లేట్గా కానీ లేదంటే అన్ప్రిపేర్డ్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. అలాగే వాలంటీర్ టు డూ థింగ్స్ అదర్ పీపుల్ షుడ్ డూ. వేరే వాళ్ళు ఏమన్నా చేయాలన్నప్పుడు అక్కడ కూడా వాలంటీర్ చేయటం, వాళ్ళకి హెల్ప్ చేయడం వలన చాలా వరకు కూడా టైం సేవ్ అవుతుంది. అండ్ టైర్డ్ ఆర్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్. సో ఎప్పుడు అలసిపోయినట్టు మొత్తం మెస్సీగా చేసుకోకుండా వెల్ ఆర్గనైజ్ చేసుకుంటే కనుక మనం ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. వాట్ కెన్ వీ డూ? సో ఈ టైం మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా ఎలా చేయొచ్చు అంటే మనకి ఏ అయితే ఆబ్స్టికల్స్ ఉన్నాయో ఆబ్స్టికల్స్ని ముందు ఫైండ్ అవుట్ చేసుకుని దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో మనం గనక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మన హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక స్మార్ట్ వర్క్ అనేది ఏ విధంగా చేయాలనేది తెలుసుకోవాలి, హార్డ్ వర్క్ కాదు. సో హార్డ్ వర్క్ వర్సెస్ స్మార్ట్ వర్క్ అనేది మీకు ఆల్రెడీ ఈ స్టోరీ తెలిసిందే. ఒకప్పుడు కాకికి బాగా దాహం అయితే మనకి కుండలో ఎక్కడో అడుగు నీళ్లు ఉంటాయి, పెబల్స్ అన్ని తెచ్చి ఆ కుండలో వేసి ఎప్పటికో అది తాగుతుంది. ఇప్పుడు సింపుల్గా స్మార్ట్ వర్క్ అనేది ఎట్లా అంటే దగ్గరలో ఏదన్నా స్ట్రా ఎతికి అదే కుండలో ఆ స్ట్రాన్ వేసుకుని వాటర్ తాగి వెళ్ళిపోవడం అనేది స్మార్ట్ వర్క్. సో ఈ స్మార్ట్ వర్క్ అనేది మనం వేరియస్ టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వాట్ కెన్ స్టాప్ యూ? అసలు ఇవి చేయకుండా ఉండటానికి ఏంటంటే మనలోనే నెగిటివ్ థాట్స్ అండ్ మన చుట్టూతో ఉన్న నెగిటివ్ పీపుల్స్ అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఆర్ క్రిటిసిజం. ఈ చుట్టూతో వీళ్ళందరూ మన చుట్టూతో ఉంటే డెఫినెట్గా మనం రీచ్ అవ్వలేం. సో ఎప్పుడు కూడా ఆ నెగిటివ్ థాట్స్ అనేవి మన బ్రెయిన్కి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ మనకి మనం ఇచ్చుకోవాలి. అండ్ డైలీ మనం ఏదైనా టాస్క్ సక్సీడ్ అయినప్పుడు మనకి మనం అప్రైజల్ చేసుకోవాలి అది సక్సెస్ అయినందుకు. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఈవెన్ మన దగ్గర నెగిటివ్ పీపుల్ కూడా పాజిటివ్నెస్కి వెళ్తారు, పాజిటివ్గా థింక్ చేస్తారు, మనకి కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అండ్ మనం చేయలేమేమో అనేది ఈ సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి ఓవర్కమ్ అవ్వగలుగుతాం. అలాగే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను సక్సెస్ అవ్వలేనేమో, నేను ఫెయిల్ అవుతానేమో, అండ్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అండ్ క్రిటిసిజం అనేది కూడా పోవాలి. ఎప్పుడు కూడా నేను మనకి మనం సెల్ఫ్ క్రిటిసిజం చేసుకోకుండా, అలాగే సెల్ఫ్ రిజెక్షన్ చేసుకోకుండా దాన్ని సక్సెస్ అయ్యేటట్టు మనం ట్రై చేయాలి. సో మెయిన్గా ఇప్పుడు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పినట్టు 1440 రూల్. వాట్ ఈస్ 1440 అండి? ఎవరైనా ఒకసారి అన్మ్యూట్ చేసుకోగలరా? సెకండ్స్ సార్, మినిట్స్ సార్. మినిట్స్ పర్ డే. సో పర్ డే మనకి అంటే అవర్కి 60 minutes. సో 24 into 60 అంటే 1440 minutes పర్ డే.
సో ఈ 1440 అనే పోస్టర్ని మన ఆఫీస్లో కానీ మన కాలేజ్లో స్కూల్లో కానీ లేదంటే ఇంటి దగ్గర స్టడీ రూమ్ ఆర్ మన లివింగ్ రూమ్లో కనుక ఇది పోస్ట్ చేసుకుంటే ఆ పోస్టర్ చూసినప్పుడు ఇప్పుడు కెవిన్ క్రూస్ అనే ఆయన ఇది సజెస్ట్ చేశారు. హిజ్ అ సైకాలజిస్ట్. సో ఆయన చెప్పింది ఏంటి అంటే ఈ 1440 పోస్టర్ ఎప్పుడు చూసినా సరే ఇఫ్ అంటే ఒక ఆఫీస్లో ఒక పర్సన్ ఈ 1440 పోస్టర్ పెట్టుకున్నప్పుడు ఆఫీస్లో వాళ్ళ సబార్డినేట్స్ అందరూ వాట్ ఈస్ దట్ 1440 అని అడిగినప్పుడు పర్ డే వీ హ్యావ్ 1440 మినిట్స్. సో ఆ టైంని మనం ఎంత యూటిలైజ్ చేస్తున్నాం, ఎంత మిస్యూజ్ చేస్తున్నాం అనేది తెలుసుకుంటే గనక సేమ్ ఇదే అందరూ ఫాలో అయితే డెఫినెట్గా మనం టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేయగలుగుతాం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్ ఏంటి ఒక రోజులో? సో ఎన్నో టాస్క్లు చేస్తూ ఉంటాం, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్లు ఏంటి, మన ప్రయారిటీస్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ ఉంది, ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ కోర్సెస్ ఉన్నాయి. సో మెయిన్ ఇప్పుడు నాకు ఒక టాపిక్ ఇచ్చారు టైం మేనేజ్మెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి, విత్ ఇన్ 2-3 days నేను ఈ టాపిక్ తీసుకోవాలి. సో ఇది తీసుకోవడానికి నాకు నెససరీ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకోవాలి. అది మనం కంటెంట్ ప్రిపరేషన్లో కూడా చూసాం. సో ఎక్కడెక్కడ నుంచి తీసుకోవాలి, తీసుకున్న తర్వాత దాన్ని నేను ప్రాపర్గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయాలి. ప్రెజెంట్ చేసిన తర్వాత లింక్స్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్కి లింక్ చేసి దీన్ని మీకు అటెంటివ్గా నేను ప్రెజెంట్ చేయగలగాలి. సో ఇట్లా ప్రతి టాస్క్లోను మనం ఏమన్నా పని చేయాలి అనుకున్నప్పుడు అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ టాస్క్లు ఉంటాయి రోజు మొత్తం మీద. ఆ ఎన్ నెంబర్ ఒక 10 టాస్కుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏదో తెలుసుకుని దాన్ని ముందు చేయటం అలవాటు చేసుకుంటే గనక మిగిలిన టాస్క్లన్నీ ఈజీగా అయిపోతాయి. అండ్ కష్టమైన టాస్క్ అండ్ డిఫికల్ట్ టాస్క్ ముందు చూస్ చేసుకోవాలి. అండ్ ఆ చూస్ చేసుకుని ఫస్ట్ డిఫికల్ట్ టాస్క్ చేసినప్పుడు రిమైనింగ్ అన్నీ కూడా అంత డిఫికల్ట్ కాదు కాబట్టి కొంచెం ఫాస్ట్ అని చేస్తాం. అండ్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటో మనం రోజు చేసే పనుల్లో తెలుసుకోవాలి. అలాగే టైం బాక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ టు డూ లిస్ట్. నేను ఇందాక చెప్పినట్టు రోజు మొత్తం మీద కొన్ని టు డూ లిస్టులు రాసుకుంటాం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాం, ఇంట్లో మన మిస్సెస్ ఆ కూరగాయలు కావాలి, ఈ గ్రాసరీ కావాలని ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్ఫార్మ్ చేసినప్పుడు మళ్ళీ ఆఫీస్లో వర్క్ హెక్టిక్ ఉంటుంది, ఆఫీస్కి కావాల్సిన స్టేషనరీ కావాలి మనకి. అలాగే మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు చిల్డ్రన్కి కావాల్సిన కొన్ని స్టేషనరీ ఐటమ్స్ కావాలి, లేదంటే వాళ్ళకి స్కూల్లో కావాల్సిన ప్రాజెక్ట్ వర్క్ నెససరీ నీడ్స్ ఉంటాయి. సో ఇన్ని టాస్క్లు ఉంటాయి కదా, టు డూ లిస్ట్లో రాసుకుంటాం. బట్ టు డూ లిస్ట్కి టైం బాక్సింగ్కి ఏంటి అంటే ఎంత టైంలో ఇవి మనం కంప్లీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైం బాక్సింగ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 o'clock ఆఫీస్కి వెళ్ళాలి, 7 to 8 మనం టైం పెట్టుకొని ఇంటికి కావాల్సిన నీడ్స్ ఆర్ ఆఫీస్కి కావాల్సిన నీడ్స్ కనుక మనం ఆ టైం బాక్సింగ్లో కంప్లీట్ చేసుకుని ఆఫీస్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి కావాల్సిన నీడ్స్ ఆ టైం అంటే 5 to 6 o'clock టైం బాక్సింగ్ పెట్టుకోవాలి. బట్ టు డూ లిస్ట్లో ఏంటంటే రోజు కావాల్సిన ఐటమ్స్ అన్నీ నోట్ చేసుకుంటాం, టైం బాక్సింగ్లో మాత్రం ఆ టైంలో ఆ పనులు చేసేయాలి. అలాగే ఆఫీస్ వర్క్ ఉంది, ఆఫీస్ వర్క్లో పైలింగ్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఆ పైలింగ్ ఆఫ్ ఫైల్స్లో మనం ఎన్ని ఫైల్స్ ఈరోజు కంప్లీట్ చేయాలి, ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, ఆ టైం ఫ్యాక్టర్ కూడా టైం బాక్స్లో పెట్టుకోవాలి. అండ్ ఇందాక మనం చూసింది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్, అవుట్ ఆఫ్ 10 టాస్క్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ చేస్తాం. టైం బాక్సింగ్లో ఏంటంటే టైంని కేటాయిస్తాం ఎఫెక్టివ్గా. సో ఆ టైం బాక్సింగ్ అనేది కూడా చాలా మన టాస్క్లన్నీ ఈజీగా కంప్లీట్ చేయడానికి అండ్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ వితౌట్ ఎనీ ప్రోక్రాస్టినేషన్, టైం డిలే లేకుండా ఆ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇమాజిన్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ముందే మనం ఊహించుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళాలి, అలాగే వాకింగ్కి వెళ్ళాలి. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ మనం చాలా పెట్టుకుంటాం, ఇయర్ ఎండింగ్ వచ్చాం కాబట్టి రేపు January 1st నుంచి ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి మనం జాగింగ్ చేయాలి, ఫాస్టింగ్ చేయాలి, ఫిజికల్ ఫిట్నెస్ బాగా గుర్తొచ్చేస్తుంది మన ఇయర్ ఎండింగ్కి. సో వన్స్ January 1st వెళ్తాము వితౌట్ ఎనీ ప్రాపర్ ఫిట్నెస్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకుండా January 1st, 2nd, 3rd బాగా రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ మనకి కావాల్సిన జిమ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ అంటే 70 kgs, 80 kgs, 150 kgs లేపేస్తాము. ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వం కదా. ఫాలోయింగ్ 4th, 5th, 6th వచ్చేసరికి నిద్ర లెగవాలనిపించదు, మళ్ళీ అదే దుప్పటి కప్పుకొని ఇంకా డిలే చేసుకుని అయిపోతుంది న్యూ ఇయర్ రెజల్యూషన్ విత్ ఇన్ 1 week 10 daysలో. సో మన ఫ్యూచర్ని కనుక మనం ఇమాజిన్
చేసుకుంటే వన్స్ ఇఫ్ యు ఆర్ అబోవ్ 40 ఆర్ 50 ఇయర్స్ ఫ్యూచర్ నెక్స్ట్ మన మెడికల్ సిక్నెస్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు గనక మనం కార్డియాక్ ఫిట్నెస్ మనం గనక చేయకపోతే ఫర్దర్ డిజబిలిటీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనేది గనక మనం ఒకసారి ఫ్యూచర్ని మనం ఇమాజిన్ చేసుకుంటే డెఫినెట్గా ఈ ఫిజికల్ ఫిట్నెస్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం. అండ్ ఏదైనా న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టుకుంటే అది ఎప్పటికీ చేస్తాం. సో ఎప్పుడు కూడా మన ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మన ఫ్యూచర్ టైంని ప్రాపర్గా అప్పుడు యూటిలైజ్ చేసుకోగలుగుతాం వితౌట్ ఎనీ ప్రోక్రాస్టినేషన్, వితౌట్ ఎనీ మనకి బద్ధకం లేకుండా కూడా. అలాగే సో సే నో గోయింగ్. ఇప్పుడు మనకి ఆఫీస్లో టైట్లీ ప్యాక్డ్ వర్క్ ఉంది, ఫ్రెండ్ ఒకడు వచ్చి సినిమాకి వెళ్దాము అని అడుగుతాడు, లేదంటే నెట్ఫ్లిక్స్లో మంచి సిరీస్ ఒకటి వచ్చింది, అది బాగా టెంప్టింగ్ గా ఉంది, రివ్యూస్ అన్ని చూసాం చాలా బాగుంది, లేదంటే కొత్త సినిమాస్ రిలీజ్ అవుతున్నాయి, దానికి ఎక్కువ టెంప్ట్ అవుతుంటాం. బట్ అక్కడ ఎవరైనా మనకి ఆఫర్ ఇచ్చినప్పుడు ముందు ఆఫీస్ వర్క్ ని కనుక కంప్లీట్ చేసుకుంటే తర్వాత మనకి వీకెండ్ లో చాలా టైం ఉంటుంది, అప్పుడు వెళ్తాము అని చెప్పి ఈ సేయింగ్ నో అనేది చాలా బ్యూటిఫుల్ థింగ్ అండ్ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ స్కిల్. అది కనుక మనం ఆన్ ద స్పాట్ చెప్పగలిగితే మన పెండింగ్ వర్క్స్ అనేది చాలా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ మన టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చూసాం. సో దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి మన లైఫ్ లో అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ ప్లానింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్సే ఉన్నారు. సో ఎవరైతే కాలేజ్లో ఎంజాయ్మెంట్ పేరుతో టైం వేస్ట్ చేస్తారో వాళ్ళ జీవితం అంతా కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. ఎవరైతే చదువుకున్న టైంలో వాళ్ళ చదువుకి కేటాయించి కష్టపడి మంచి మార్క్స్ తెచ్చుకుని వాళ్ళ టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటారో వాళ్ళ జీవితం అంతా హ్యాపీగా లీడ్ అవుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ చాలా ఉన్నారు. సో ఈ టైమ్ ఇస్ ద బెస్ట్ టైం టు స్టడీ. ఈ టైంలో కనుక మీరు ఎంజాయ్మెంట్, రిక్రియేషన్, లీజర్ యాక్టివిటీస్ని ఎక్కువ ఇన్కార్పొరేట్ చేసుకుని మీ కాలేజ్ లైఫ్ని గనక వేస్ట్ చేసుకున్నారు అంటే అనవసరమైన విషయాల్ని అవసరమైన పక్కన పెట్టేసి అనవసరాన్ని మీరేసుకుని చేస్తే గనక మన లైఫ్ చాలా క్రిటికల్గా ఉంటుంది. అండ్ ఫర్దర్ లైఫ్లో మనం ఎక్కువగా స్ట్రెస్ లీడ్ చేస్తూ ఉంటాం. సో మనం ఏ విధంగా మన కాలేజ్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తున్నాను, జస్ట్ అబ్జర్వ్ ఇట్. అండ్ టైం మేనేజ్మెంట్ ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఒక ఫర్నెస్ ఉంది, అదే టైం. దాంట్లో ఏంటంటే ముందు ఒక శాండ్ తో ఫిల్ చేస్తున్నారు. మనం ఎఫెక్టివ్ గా మన టైం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఇది వీడియో ఫర్ గుడ్ ఎగ్జాంపుల్. ముందు ఇసుకతో నింపారు, ఫాలోడ్ బై చిన్న పెబుల్స్ వేస్తారు. We can put those in and add those to our time. That kind of takes up a little bit more space. ఖాళీ లేకుండా చిన్న పెబుల్స్ నింపిన తర్వాత ఇంకా మేజర్ టాస్క్స్ ఉంటాయి. మేజర్ టాస్క్ ఉన్నప్పుడు ఆ పెద్ద రాళ్ళు. సో ఇంపార్టెంట్ థింగ్స్ చేయాలన్నప్పుడు ఈ పెద్ద రాళ్ళు మనకి అక్కడ స్పేస్ ఉండదు. స్పేస్ అంటే ఇమీడియట్ గా మనకి స్ట్రెస్ పెరిగిపోతుంది, మన పని అవ్వట్లేదు, చాలా కష్టపడాలి. ఇదే ప్రాపర్ గా మనం కనుక ప్లాన్ చేసుకుని మేనేజ్ చేసుకోగలిగితే, అంటే ముందు ఒక పెద్ద పెబుల్స్ కనుక ఆ క్లాస్ లో నింపి తర్వాత చిన్న పెబుల్స్ ఫాలోడ్ బై శాండ్ వేస్తే కనుక అన్ని మనం టైం ని ఎఫెక్టివ్ గా ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. సో మన లైఫ్ ని కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటది. సో ఆ టైం మేనేజ్మెంట్ ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేస్తానని ఆశిస్తున్నాను. అండ్ పెద్దరాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ స్పేస్ కూడా ఉంటది మళ్ళీ తర్వాత శాండ్ వేయటానికి. And as you see, once we put the big rocks in first, all that other stuff, we have time for it. We can make time for those things. So ఇక్కడ చిన్న శాండ్ వేసి శాండ్ మిగిలిన మనం గనక వాటర్ ఆ శాండ్ సెట్ మనకి ఇంకా ఎక్స్ట్రా టైం కూడా ఉంటుంది. సో ఇంకా ఎక్స్ట్రా టైం ని ఇంకా ఎఫెక్టివ్ గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చిన్న స్టోరీ చెప్పదలుచుకున్నాను. అనగనగా ఒక ఊర్లో ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఏంటంటే ఇద్దరు జాబ్ హోల్డర్స్ ఉంటారు. ఆ ఇద్దరు ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారా లేదా అనేది ఒక చిన్న టెస్ట్ పెడతాడు.
అంటే ఒక రూమ్‌లో ఒక 100 కేజీల బస్తా ఉంటది. ఒక రూమ్‌లో ఒక 50 కేజీల బస్తా ఉంటది. ఇంకొక రూమ్‌లో ఒక 30 కేజీలు ఇట్లా 4 రూమ్స్‌లో కొన్ని రైస్ బ్యాగ్స్ ఉంటాయన్నమాట. సో, వాటినన్నిటిని లోడ్ చేయమని ఒక పర్సన్ ఆ 4 రూమ్స్‌లోకి అలాట్ చేస్తాడు. ఈవినింగ్ లోపు ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలని. అలాగే ఇంకొక పర్సన్ తీసుకొని ఇంకొక ఊర్లో సేమ్ అదే 4 రూమ్స్‌లో 100 కేజీ రైస్ బ్యాగ్స్, 50 కేజీ రైస్ బ్యాగ్స్, 20 కేజీ అండ్ 10 కేజీ రైస్ బ్యాగ్ రూమ్స్‌లో ఇవన్నీ లోడ్ చేయాలి ఈవినింగ్ లోపని ఈ అసైన్ చేస్తాడు. అసైన్ చేసి ఈవినింగ్‌కొచ్చేసరికి ఫస్ట్ పర్సన్ సగం వర్క్ అయిన తర్వాత నిద్రపోతాడు. సెకండ్ పర్సన్ ఏంటంటే వర్క్ అంతా అయిపోయి తనకి ఇంకా వర్క్ ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఇక్కడ ఇద్దరు చేసింది ఏంటంటే ఫస్ట్ పర్సన్ ఏం చేశాడంటే ముందు ఆహ్ 10 కేజీ రైస్ బ్యాగ్స్ ఈజీగా లోడ్ చేయొచ్చు కదా అని ముందు 10 కేజీస్ చేస్తాడు. 20 కేజీ చేస్తాడు. తర్వాత 30, 100 చేసే టైంకి ఏంటంటే తనకి స్ట్రెంత్ ఉండదు. డీలా పడిపోయి, అలసిపోయి, బాడీ కూడా ఫెటీగ్ అయిపోయి నిద్రపోతాడు. బట్ సెకండ్ పర్సన్ వర్క్ అంతా ఎలా కంప్లీట్ చేశాడంటే ముందు 100 కేజీ రైస్ బ్యాగ్స్ లోడ్ చేస్తాడు. ఫాలోడ్ బై 50, ఫాలోడ్ బై 20, ఫాలోడ్ బై 10. ఇక్కడేంటంటే సెకండ్ పర్సన్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ కష్టమైన టాస్క్ ముందు చేస్తే తర్వాత 50 కేజీ రైస్ బ్యాగ్ లిఫ్ట్ చేయడం చాలా ఈజీ. అదయిన తర్వాత 20 కేజీ రైస్ బ్యాగ్ లిఫ్ట్ చేయడం అది ఇంకా ఈజీ. 10 కేజీ రైస్ బ్యాగ్ అనేది చాలా అవలీలగా చేసేస్తాడు. సో, ఇక్కడ ఇద్దరికీ ఇద్దరికీ ఇచ్చింది ఒకటే టాస్క్. బట్ ఒకళ్ళేంటంటే టైమ్‌ని ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకొని ముందు హెవీ వర్క్ ముందు చేసుకునేసరికి తనకి ఇంకా టైం మిగిలింది. తను ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవడం వలన సెకండ్ పర్సన్‌కి ఇంకా ఎఫెక్టివ్ టైం చాలా మిగిలింది. బట్ ఫస్ట్ పర్సన్ అనేది తను ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల. సో, ఇప్పుడు రోజువారీ చేసే పనుల్లో కూడా హెవీ వర్క్ అనేది లేదంటే టీడియస్ వర్క్ ఇది చాలా కష్టం అనుకున్నది ముందు గనక మనం చేసుకుంటే రిమైనింగ్ డేలో మనం లైట్ వర్క్ చేయడం చాలా ఈజీ. మనకి ఈవినింగ్ అయ్యేసరికి మనకి ఫెటీగ్స్ రావు. ఇంటికెళ్ళి అలసిపోయి నిద్రపోము. ఇంకా ఎఫెక్టివ్ వర్క్, పెండింగ్ వర్క్ ఏమైనా ఉంటే అవి కూడా చేసుకోగలుగుతాం. సో, ఈ వీడియో నుంచి నేను చెప్పదలుచుకున్నది ఇది. అండ్ మెయిన్‌గా ఇక్కడ నేను ఒక 10 టైమ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ చెప్పదలుచుకున్నాను. ఈ హైసెన్హోవర్ మ్యాట్రిక్స్ అనేది ఒక సైకాలజిస్ట్ డిజైన్ చేశారు. ఇది స్టీఫెన్ కోవే హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బుక్‌లోదేనండి. రిఫరెన్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడేంటంటే మనకి చాలా పనులుంటాయి రోజు మొత్తం మీద. ఆ చాలా పనుల్లో దాన్ని డివైడ్ చేసుకోవాలి. అంటే ఇంపార్టెంట్ పనేంటి? నాట్ ఇంపార్టెంట్ పనేంటి? అలాగే అర్జెంట్ పనేంటి? నాట్ అర్జెంట్ పనేంటి? సో, ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ అనేది వెంటనే చేయాల్సిన పనులు. సో, అది ఇమ్మీడియేట్‌గా చేయాలి మనం. అది క్వాడ్రంట్ 1లో ఏసుకోవాలి. అలాగే క్వాడ్రంట్ 2లో ఏంటంటే ఈ వెంటనే చేయాల్సిన పనులు ఉండాల్సినవే కానీ ఇక్కడేంటంటే కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. దానివలన నష్టమేమి లేదు. బట్ క్వాడ్రంట్ 3లో ఏంటంటే అవి వెరీ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడేంటంటే కంప్లీట్ వర్క్‌ని ఎవరికన్నా అసైన్ చేయొచ్చు. చేస్తే ఆ పర్టిక్యులర్ టాస్క్ కంప్లీట్ అయిపోతది. వేరాస్ క్వాడ్రంట్ 4 ఈస్ నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. అయి అసల యూజ్‌లెస్ వర్క్స్. అవి చేయకపోయినా ఎవరికీ నష్టం లేదు. సో, ఇవి ఏ విధంగా మనం డివైడ్ చేసుకోవాలంటే క్వాడ్రంట్ 1లో ఉన్నది ఎప్పుడు కూడా మనం ఫోకస్ చేయాలి. అది ఎప్పటికప్పుడు చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెడ్‌లైన్ వచ్చింది. మనం కరెంట్ బిల్ ఆర్ ఫోన్ బిల్ ఆన్‌లైన్‌లో కానీ, బై పర్సన్ గాని పే చేయాలంటే దట్ ఈస్ వెరీ అర్జెంట్ వర్క్ అండ్ ఇంపార్టెంట్ వర్క్. అది ఇమ్మీడియేట్‌గా కంప్లీట్ చేయాలి. అలాగే ఎగ్జామ్స్ ఇంకొక 1 వీక్‌లో ఉన్నాయి. సో, సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి. సో, దట్ ఈస్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అలాగే ఆఫీస్ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. డెడ్‌లైన్ నియర్ అవుతుంది. అది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. సో, అది ఇప్పుడు చేసేయాల్సిన పని. అలాగే రైట్ సైడ్ టాప్ బాక్స్‌లో చూసుకుంటే షెడ్యూల్ ఇట్. దట్ ఈస్ నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఇప్పుడు 6 మంత్స్ ఇప్పుడు ఇంకా 3 మంత్స్ ఉంది మనకి ఫైనల్ ఎగ్జామ్స్‌కి. స్టూడెంట్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు దట్ ఈస్ నాట్ అర్జెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే అర్జెంట్‌లోకి వెళ్ళిపోయే బాక్స్‌లో పని అది. సో, అది ఎప్పుడు కూడా షెడ్యూల్ చేసుకోవాలి. సో, ఒక టైమ్‌ని డిసైడ్ చేసుకొని ఆ టైమ్‌లో ఆ పని చేయటానికి కేటాయించాలి మనం. విచ్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఈస్ నాట్ అర్జెంట్. అలాగే థర్డ్ బాక్స్‌లో చూసుకుంటే విచ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అండ్ బట్ ఇట్ ఈస్ అర్జెంట్. ఇదేంటంటే మన ఆఫీస్‌లో అయితే మన సబార్డినేట్స్‌కి అసైన్ చేయొచ్చు. ఇంట్లో అయితే ఫ్యామిలీ మెంబర్స్‌కి అసైన్ చేయొచ్చు. సో, ఎప్పుడు కూడా ఈ పనులన్నీ డెలిగేట్ చేయొచ్చు ఇంకొకళ్ళకి. అండ్ ఫైనల్‌గా ఆ టాస్క్ కంప్లీట్ అవుతది. విచ్ ఈస్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. ఫైనల్‌గా ఎలిమినేట్ ఇట్ లాస్ట్ బాక్స్‌లో లాస్ట్ బాక్స్‌లో చూసుకుంటే ఎలిమినేట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ వాచింగ్ కానీ, మొబైల్ వాచింగ్ కానీ,
సో వీటినన్నిటినీ కూడా మనం ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఒకసారి ఎవరైనా ఈ 4 రిపీట్ చేస్తారా? Yes, sir. May I do it? Hello. ఎస్ సార్, ఎస్ సార్. ఇది టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ లో ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది 4 క్వాడ్రంట్స్ తోటి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అర్జెంట్, ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసేసి నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. తర్వాత ఫోర్త్ వచ్చేసేసి నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. దీన్ని ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉండే వాటిని ఇంపార్టెంట్, అర్జెంట్ కాబట్టి మనం వెంటనే చేయాలి. అట్లానే సెకండ్ క్వాడ్రంట్ లో ఉండేవి నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్ కాబట్టి వాటిని షెడ్యూల్ చేసుకోవాలి, ప్లానింగ్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ క్వాడ్రంట్ లో నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ వాటిని సబ్స్టిట్యూట్ గా ఎవరికైనా కానీ మనం డెలిగేట్ చేయాలి. మనం ఫ్యామిలీ మెంబర్స్ కానీ కో ఎంప్లాయీస్ కానీ డెలిగేట్ చేయడం ద్వారా పని పూర్తయ్యేటట్టు చూడాలి, బికాజ్ ఇట్ ఈస్ అర్జెంట్. దెన్ లాస్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. ఇది రెండు ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు కాబట్టి మనం వాటిని టోటల్ గా ఎలిమినేట్ చేయటం వల్ల మనం చేయాల్సినటువంటి యాక్టివిటీస్ లో అన్నెసరీ థింగ్స్ కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోతాయి. మనం డెఫినెట్ గా చేయాల్సిన పని లేదో మనం ప్లాన్ చేసుకుని ఆర్గనైజ్డ్ గా సక్సెస్ఫుల్ గా చేయడానికి, ఎఫెక్టివ్ గా చేయడానికి అవకాశం ఉంటుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా ఒకరు హ్యాండ్ రైస్ చేస్తారా? మీరు హ్యాండ్ రైస్ చేస్తే క్వశ్చన్ అడుగుతాను. ఎస్ సార్, కృష్ణ గారు, మీ లైఫ్ లో ఈ ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? ఉన్నాయి సార్. ఇప్పుడు అంటే సిచ్యువేషన్ బట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంటుంది సార్. ఇప్పుడు ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, స్పెషల్లీ ఇప్పుడు మనం మంత్ ఎండింగ్ లో అంటే ఇయర్ ఎండింగ్, మంత్ ఎండింగ్ సిచ్యువేషన్స్ లో ఉన్నాము. స్పెషల్లీ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క టార్గెట్స్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి. అది ప్రయారిటీ ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. వాళ్ళ టాస్క్ అవి అచీవ్ అవ్వడం. బట్ అది అచీవ్ అవ్వడం కూడా 100% ఇట్ ఈస్ ఇన్ డిపెండ్స్ ఆన్ దీని యొక్క సిచ్యువేషన్ ప్రకారం అర్జెంట్ కూడా సార్. పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటే ఓకే సార్. చేసుకోవాలి. అండ్ ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు. అండ్ ఇంకొక పార్టిసిపెంట్ ఎవరైనా సెకండ్ బాక్స్ గురించి చెప్తారా విత్ ఎగ్జాంపుల్, మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్? సార్ ఒకసారి ఏమనుకుంటున్నారు, సెకండ్ బాక్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. సెకండ్ బాక్స్. ఎస్ సార్, షెడ్యూల్ ఇట్ ఎస్ ఎస్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. మీ రియల్ లైఫ్ సినారియో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఒకసారి క్లాస్ సెకండ్ క్లాస్. షూర్ సార్. సెకండ్ బాక్స్ ఏంటంటే మనం షెడ్యూల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ లైఫే తీసుకుంటే రేపు మార్చ్లో 10th అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. సో అవి గనక మనం ఇప్పుడు షెడ్యూల్ చేసుకుని చదవకపోతే, అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నుంచి మనం ప్లాన్ చేసుకుని ప్రాపర్గా షెడ్యూల్ చేయకపోతే ఫ్యూచర్లో అవి ఏంటంటే దే విల్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఎగ్జామ్ టైంకి. సో బెటర్ అవి షెడ్యూల్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఆఫీస్లో మనకి మంత్ ఎండ్ టార్గెట్స్ ఆర్ ఇయర్ ఎండింగ్ టార్గెట్స్ ఉంటాయి. రేపు ఇయర్ ఎండింగ్ టార్గెట్స్ ఉన్నప్పుడు అవి దే కమ్ ఇన్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. సో నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ 1 month ఆర్ 3 months టైం ఉన్నప్పుడు, సో అవి ఈ రోజు నుంచి మనం ప్రాపర్గా షెడ్యూల్ చేసుకుంటే గనక దే ఆర్ నాట్ అర్జెంట్ ఇమీడియట్లీ బట్ దే ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యూచర్. సో అది ఆ విధంగా మనం షెడ్యూల్ చేసుకున్న వర్క్ చేయటానికి గనక చేస్తే మనకి ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ బాక్స్ అనేది ఎప్పుడు ఎంప్టీగా ఉంటే మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం. అండ్ థర్డ్ బాక్స్ వచ్చి నాట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, డెలిగేట్ చేయాలి ఇది ఎప్పుడు కూడా. సో దానికి మనమే చేయవసరం లేదు. మన యాబ్సెన్స్లో మన ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఆఫీస్లో సబార్డినేట్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి అసైన్ చేసి
అండ్ డెఫినెట్గా ఇక్కడ డెలిగేట్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది మనం ఒకసారి సూపర్వైజ్ చేయాలి. సో వాళ్ళకి పని చెప్పేశాను కదా అంటే వాళ్ళకి పని చెప్పిన తర్వాత వాళ్ళకున్న షెడ్యూల్లో వాళ్ళు రిలాక్స్ అవుతారు, వాళ్ళు తర్వాత చేయొచ్చు అని ప్రోక్రాస్టినేట్ చేయొచ్చు. డెలిగేట్ చేసింది ఎప్పుడు కూడా మనం సూపర్వైజ్ చేయకుండా ఉండకూడదు, అది డెఫినెట్గా సూపర్వైజ్ చేయాలి. సో ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ అనేది చెప్పేది ఇదే. అండ్ ఎలిమినేట్ ఇట్ అనేది మనం డైలీ చేసే టాస్క్లే. మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఏంటా నోటిఫికేషన్ అని చూస్తాం, అది చూసి అక్కడ ఆగం, ఇంకా మన ఏలు వెళ్తూనే ఉంటుంది. అది ఎట్లా అంటే ఇన్స్టాలో నోటిఫికేషన్లు వచ్చినాయా, ఫేస్బుక్లో నోటిఫికేషన్ వచ్చినాయా, ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అంటున్నాం, ట్విట్టర్లో ఏమన్నా లేటెస్ట్ న్యూస్ ఏమన్నా వచ్చిందా, ఇంకా మన వేలు వెళ్తూనే ఉంటుంది, బ్రౌజ్ అవుతూనే ఉంటుంది. అది అయిన తర్వాత యూట్యూబ్ షార్ట్స్ చూస్తాం, అది అయిన తర్వాత ఇన్స్టా రీల్స్ చూస్తాం, ఇంకా అది ఆగదు. మన మొబైల్ని ఏ విధంగా మనం చూసిన వీ కెన్ ఎలిమినేట్ ఇట్, అదేం ఇంపార్టెంట్ కాదు, అర్జెంటు కాదు. సో దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఐ హోప్ ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ టెక్నిక్ వచ్చి కన్బన్ బోర్డ్. కన్బన్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ జపనీస్ వర్డ్ అండి. సో ఇది నథింగ్ బట్ సింపుల్గా అర్థం కావాలంటే సైన్ బోర్డ్. ఇది అందరం చేసేదే, బట్ సైన్ బోర్డ్ అని కోట్ చేశారు. అంటే మన వర్క్ని ఒక ఫ్లోలో తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వర్క్ ఫ్లోని మనకు అర్థమయ్యేటట్లు చెప్తుంది అనమాట. ఇప్పుడు ట్రైన్ ద ట్రైనర్ షెడ్యూలే ఉంది. ఇనీషియల్గా ఎన్రోల్మెంట్స్ అయిన తర్వాత పబ్లిక్ స్పీకింగ్ టాపిక్స్ అయినాయి, తర్వాత టెక్నికల్ ఇష్యూ టాపిక్స్ అయినాయి, ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్, లైఫ్ స్కిల్ టాపిక్స్ వెళ్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనం గనక అంటే టు డూ లిస్ట్ ఏంటి, ప్రస్తుతం జరుగుతుంది ఏంటి, ఆల్రెడీ కంప్లీట్ అయినాయి ఏంటి అనేది ఈ కన్బన్ బోర్డ్లో మనం గనక కోట్ చేసుకుని పెట్టుకుంటే మన ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ, సో మన వర్క్ ఎప్పుడు పైలప్ అవ్వదు, ప్రాపర్గా దాన్ని డిజైన్ చేయగలుగుతాం. లేదు మీరు ఇప్పుడు అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి, అసైన్మెంట్ 1 చేశానా, 2 చేశానా, 3 చేశానా, సో 1 చేసి 3 చేస్తారు, 2 అనేది చేయలేదు, అది హైలైట్ చేసుకుంటే కనుక డెఫినెట్గా మన ఈ కన్బన్ బోర్డ్లో ఏదైతే పెండింగ్ ఉందో అది చేయటం జరుగుతుంది. అలాగే ఇంకా టైం మేనేజ్మెంట్ టెక్నిక్లో ఆటోఫోకస్ టెక్నిక్ అంటే ఏం లేదు, ఇది మార్క్ ఫాస్టర్ చెప్పారు. సో హీజ్ అ సైకాలజిస్ట్. అండ్ ఈయన ఏం ప్రపోజ్ చేశారంటే టు డూ లిస్ట్ ఏంటో డిజైన్ చేసుకోండి, ముందు ఆ టు డూ లిస్ట్ని అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి ఆ వర్క్ని దాని మీద వర్క్ చేయాలి. అంటే మాస్టర్ టు డూ లిస్ట్ పెట్టుకోవాలి, ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేయాలి, లేదంటే దాన్ని ఎరేజ్ చేయాలి. సో ఆటో ఫోకస్, ఇంకా ఎన్ని పనులు ఉన్నాయి, సో ఆ పనుల్ని ఇంకా ఏ విధంగా చేయొచ్చు, దాన్ని లిస్ట్లో ఎండ్లో ఉన్న ఏంటి, దాన్ని ముందుకు తీసుకురావాలా, వెనక్కి తీసుకెళ్ళొచ్చా అనేది కూర్చుని మనం వర్క్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసి మళ్ళీ రిపీటెడ్గా అబ్జర్వ్ చేసి ఏదైతే ఇమీడియట్గా చేయాలో దాని మీద ఫోకస్ పెట్టడమే ఆటో ఫోకస్. సో టు డూ లిస్ట్కి ఆటో ఫోకస్కి ఏంటంటే చిన్న వేరియేషన్. టు డూ లిస్ట్లో మనం చేయాల్సిన పనులన్నీ రాసుకుంటాం, ఆటో ఫోకస్లో ఏంటంటే ఒక వర్క్ కంప్లీట్ అయ్యిందా లేదా, అయిపోయి డిలీట్ చేస్తాం, అవ్వాల్సినవి పెట్టుకుంటాం. సో ఇదేంటంటే మన వర్క్స్ అన్నిటినీ కంప్లీట్ చేసుకుంటాం. కొన్ని ఏంటంటే ఈరోజు చేయాల్సినవి ఉంటాయి, కొన్ని మంత్లీ చేయాల్సినవి ఉంటాయి, కొన్ని సీజనల్ పనులు ఉంటాయి, కొన్ని వీక్లీ పనులు ఉంటాయి, కొన్ని ఇయర్లీ పనులు ఉంటాయి. సో ఆ పనుల్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం, మనం ఏ పని మీద ఫోకస్ పెడుతున్నాం అనేది ఆటో ఫోకస్. సో డీప్ వర్క్ ఏంటంటే కాల్ న్యూపోర్ట్ చెప్పారు ఇది. సో ఇక్కడ ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయాలి మనం వర్క్ మీద, బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఏదైనా ఒక టాస్క్ తీసుకుని దాని మీద డీప్గా మన మెయిన్ పని ఏంటి అని మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఎలా తెలుసుకోవాలంటే ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ అర్జెంట్ పనులు డీప్ వర్క్ మీద చేస్తే కనుక అది ఈజీగా ఆ బాక్స్ క్లియర్ అవుతుంది. సో ఈ విధంగా అంటే ఇప్పుడు మార్నింగ్ ఏం చేస్తున్నాం, ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నాం, ఈవినింగ్ ఏం చేస్తున్నాం, చేసే పనుల్లో ఒక్క పనిని డీప్గా వర్క్ చేయటమే ఈ డీప్ వర్క్ టెక్నిక్ అనమాట. సో ఆ మెయిన్ వర్క్ మీద ఎక్కువ వర్క్ చేయాలి. అండ్ ఇక్కడ డీప్ వర్క్లో కూడా కష్టమైన వర్క్ ఎక్కువ ముందు తీసుకుంటే తర్వాత పనులన్నీ కూడా ఈజీగా అయిపోతాయి. ఒకసారి డీప్ వర్క్ చేసినప్పుడు తర్వాత ఈజీ వర్క్స్ చేసేసాం. ఇందాక వీడియో కూడా చూసాం. సో ఫస్ట్ కనుక పెద్ద స్టోన్స్ వేస్తే తర్వాత చిన్న స్టోన్స్ ఈజీగా పట్టినాయి, తర్వాత శాండ్ ఈజీగా పట్టినాయి, ఇంకా శాండ్ మిగిలిపోతే వాటర్ పోస్తే ఇంకా ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది, ఎక్స్ట్రా స్పేస్ ఫిల్ అయిన తర్వాత కూడా ఇంకా కొంత స్పేస్ ఉంటుంది. సో ఆ డీప్ వర్క్ వలన అంత ఇంపార్టెంట్. రోజువారీ చేసే పనులు ఈ విధంగా డివైడ్ చేసుకొని చేయాలి. సో ఈ డీప్ వర్క్ వలన మనకు ఒక బెస్ట్ అవుట్పుట్ వస్తుంది మన పనుల్లో.
అండ్ ఫర్దర్ ఏంటంటే 135 రూల్ ఉంది. సో 135 రూల్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి సింప్లిఫై చేసి ప్రయారిటైజ్ చేయాలి. అది ఏ విధంగా అంటే 135గా అండ్ ఇక్కడ అగైన్ ఒక 9 పనులు ఉన్నాయి. ఇప్పుడు 1 + 3 + 5 9 పనులు ఉన్నాయి ఈరోజు చేయాల్సింది. దాంట్లో పెద్ద పని ముందు చేసుకుని మీడియం పనులు తర్వాత చేసుకుని, మీడియం పనులు అంటే ఇక్కడ ఫ్యామిలీ రిలేటెడ్ వర్క్స్, తర్వాత స్మాల్ థింగ్స్ అంటే ఇప్పుడు ఇంటికి వెళ్తూ కూరగాయలు తేవాలి, ఇటువంటి స్మాల్ వర్క్స్ అనేది తర్వాత. సో బిగ్ టాస్క్ అనేది జాబ్ వర్క్ ఏంటి, బిజినెస్ వర్క్ ఏంటి, అది కనుక ముందు మనం ఫోకస్ చేసుకుంటే, మీడియం టాస్క్ ఫ్యామిలీకి సంబంధించింది లేదంటే ఒక మీటింగ్స్ అటెండ్ అవుతాం, మీటింగ్లో వర్క్ కంప్లీట్ చేయడం మీడియం థింగ్స్ అనుకుంటే, డైలీ రొటీన్స్ అనేది స్మాల్ థింగ్స్ అనమాట. సో ఈ 135 రూల్ కూడా టోటల్ 9 టాస్క్ ఒక పద్ధతిలో పని గనక మనం అలాట్ చేసుకుంటే మన పనులు ఈజీగా అయిపోతాయి, మనం టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతాం. అండ్ ట్రాక్ యువర్ వర్క్, మనం ఏ విధంగా చేస్తున్నాం, అండ్ యూ కెన్ ఓన్లీ మేనేజ్ వాట్ యూ మెజర్. సో మనం ఏదైతే మనం కొలవగలమో, అంటే ఆ పనిని గనక ఏ విధంగా చేస్తున్నాం, ఇప్పుడు ఒక రోజు ఎంత పని చేసాము, ఏం చేసామని మనకి మనం క్వశ్చన్ చేసుకుంటే గనక ఆ టైం ప్రొడక్టివ్గా మనం ఎంత చేసాం, అంటే ముఖ్యమైన పనికి ఎంత టైం ఇస్తున్నాము, అనవసరమైన పనికి ఎంత టైం కేటాయిస్తున్నాం. సో దాన్ని ట్రాక్ చేసుకోవాలి. మనం ట్రాక్ చేసుకుంటే ఒక డైరీ మెయింటైన్ చేసుకున్నా లేదంటే మన మొబైల్లో నోట్ ప్యాడ్లో మెయింటైన్ చేసుకున్నా, డే మొత్తం వర్క్ని గనక మనం ట్రాక్ చేసుకుంటే మన ప్రొడక్టివ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ 7 మినిట్ ప్లాన్ ఏంటి అంటే రోజు మొత్తం మీద సింపుల్గా ఎఫెక్టివ్గా చేసేది 7 మినిట్ ప్లాన్. సో పొద్దున్నే నిద్ర లేవగానే ఈరోజు చేయాల్సిన పనులన్నీ ఒక దగ్గర ఒక లిస్ట్ రాసుకోవాలి. లిస్ట్ రాసుకుని నైట్ అవ్వగానే దాన్ని రివ్యూ చేయాలి. రివ్యూ చేసినప్పుడు కంప్లీట్ చేసామా, ఏదైనా వర్క్ పోస్ట్పోన్ అయ్యిందా. సో ఈ 7 మినిట్ ప్లాన్ చేసుకుంటే కూడా మన వర్క్ కంప్లీట్ అవుతుంది, అలాగే టైంని కూడా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఇంకా చెప్పాలంటే ఎయిత్ వన్ ఏంటంటే 52/17 రూల్. సో ఇక్కడ మనకి ఈ 52 అంటే ఎంతసేపు పని చేయాలి, ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి అనేది 52/17 రూల్. ఏదైనా పని చేసేటప్పుడు 52 మినిట్స్ కేటాయించి 17 మినిట్స్ రెస్ట్ పీరియడ్ కనుక తీసుకుంటే మన బ్రెయిన్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది నేను చెప్పింది కాదండి, రీసెర్చ్ చెప్పిందే, సైకాలజిస్టులు చెప్పిందే. సో బ్రెయిన్ యాక్టివ్గా వర్క్ చేయాలి అంటే 52 మినిట్స్ ఫుల్ డెడికేషన్ ఆ వర్క్ మీద పెట్టాలి. అండ్ 17 మినిట్స్ ఫుల్ బ్రెయిన్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయడం అంటే స్ట్రిక్ట్లీగా షట్ డౌన్ చేయగలిగితే నెక్స్ట్ 50-17 మినిట్స్ ఎఫెక్టివ్గా పని చేయగలుగుతాం. అలాగే ఇంకొక ఫ్రాన్సిస్కో డిజైన్ చేసింది, అలాగే పొమోడోరో టెక్నిక్ అనేది ఉంది. ఇది కూడా ఏంటంటే 25 మినిట్స్ వర్క్ చేసి 5 మినిట్స్ గనక బ్రేక్ తీసుకుంటే, అంటే ఇక్కడ 25 మినిట్స్ వర్క్ అండ్ 5 మినిట్స్ బ్రేక్ అనేది చాలా షార్ట్ డ్యూరేషన్ అని చెప్పి దాన్ని 52 మినిట్స్ వర్క్ అండ్ 17 మినిట్స్ రూల్ అని డిజైన్ చేశారు. ఒక పొమోడోరో టెక్నిక్ కనుక వర్క్ చేయకపోతే 2-3 పొమోడోరో టైప్స్ చేయొచ్చు. అంటే 25 మినిట్స్ వర్క్ చేసి 5 మినిట్స్ బ్రెయిన్కి షట్ డౌన్ చేసి మళ్ళీ 25 మినిట్స్ వర్క్ చేసి 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాలని. సో కీప్ యువర్ ఫోకస్ ఆన్ దట్ వర్క్ ఫుల్లీ ఫర్ దట్ టైమ్. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ వర్క్ టేక్ 5 మినిట్స్ బ్రేక్ అండ్ కంటిన్యూ దిస్ ప్రాసెస్. అండ్ ఈ ర్యాపిడ్ ప్లానింగ్ మెథడ్ అనేది న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన టానీ రాబిన్స్ డిజైన్ చేశారు. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఇట్ ఈస్ టైం మేనేజ్మెంట్, ఇక్కడ ఏంటంటే మన థింకింగ్ ప్రాసెస్ని మేనేజ్ చేసుకుంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది. ఇదేంటంటే ర్యాపిడ్ ప్లానింగ్ మెథడ్లో రిజల్ట్ ఓరియంటెడ్గా మనం ఆలోచించాలి. సో ఇది మెయిన్ ఏంటంటే అసలు ఏ విధంగా మనం థింక్ చేస్తున్నాం ఏదైనా టాస్క్ చేయటం కోసం. సో మన చుట్టూతో ఉన్న ఎన్వైరన్మెంట్ ఏంటి, మన బిహేవియర్ ఏ విధంగా ఉంది, మనలో ఉన్న స్కిల్స్ ఏంటి, కేపబిలిటీస్ ఏంటి, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, మన నమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, ఫైనల్గా మన ఐడెంటిటీ ఏంటి, మన పర్పస్ ఏంటి, మన గోల్ ఏంటి. సో ఆ గోల్కి ఏ విధంగా మనం రీచ్ అవుతున్నాం అనేది ఈ న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ చెప్పేది. ఈ ర్యాపిడ్ ప్లానింగ్ ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోవాలి, డే అంతా దాన్ని ఫాలో అవ్వాలి. అయితే కనుక ఎఫెక్టివ్గా అవుట్పుట్ ఉంటుంది, టైం కూడా ఎఫెక్టివ్గా మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఫైనల్గా డోంట్ బ్రేక్ ద చైన్ మెథడ్. సో ఇక్కడ ఏంటంటే ఒక రోజు మొత్తంలో ఒక ఇంపార్టెంట్ టాస్క్ చేసిన తర్వాత ఒక క్యాలెండర్లో దాన్ని మార్క్ చేసుకుని
సేమ్ అదే రిపీట్ చేయాలి ఒక 21 డేస్ వరకు. సో డెఫినెట్‌గా ఈ విధంగా చేస్తే ఆ చైన్ ఎప్పుడు బ్రేక్ చేయకూడదు. ఎవ్రీ డే ఒక ఇంపార్టెంట్ వర్క్ చేస్తే గనక అది 21 డేస్ గనుక మనం చేస్తే అది ఫరెవర్ విల్ కంటిన్యూ దట్ చైన్. సో ఆ చైన్‌ని గనక మనం బ్రేక్ చేయకుండా ఉంటే ఎఫెక్టివ్‌గా మన టైంని యుటిలైజ్ చేసుకోగలుగుతాం. అండ్ డైలీ కూడా మనం కరెక్ట్‌గా చేయగలుగుతాం. సో ఇక్కడ మెయిన్‌గా నేను 10 టైమ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏం చెప్పానంటే ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్. సో నాట్ అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ అనేది బాక్స్ గీసుకొని మనం చేయాలి. కన్బన్ బోర్డ్ అనేది ఇస్ జపనీస్ వర్డ్, సైన్ బోర్డ్. ఆటో ఫోకస్ మెథడ్ అంటే రోజువారీ మన పనులు ఏ విధంగా చేస్తున్నాం, ఏదైనా ఒక పని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. డీప్ వర్క్ కూడా అంతే. మొత్తం డెడికేషన్‌గా మనకి కష్టమైన వర్క్‌ని ముందు గనక ఫోకస్ చేసుకుంటే రిమైనింగ్ వర్క్స్ చాలా ఈజీ అవుతాయి. అండ్ 1-3-5 రూల్ ఏంటంటే టోటల్ 9 వర్క్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్‌ది కష్టమైనది చేసుకుంటే తర్వాత సింపుల్ ఈజీ పనులు తర్వాత అసైన్ చేసుకోవాలి. ట్రాక్ యువర్ వర్క్. రోజు మొత్తం మీద మనం ఏ విధంగా వర్క్ చేస్తున్నాం. 7 మినిట్ ప్లాన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఒక ప్లాన్ చేసుకొని నైట్ దాన్ని మనం రివైజ్ చేసుకోవాలి. సో అన్నీ చేసుకున్నామా, ఏమన్నా పోస్ట్‌పోన్ చేసుకున్నామా. 50-17 రూల్ ఏంటంటే 52 మినిట్స్ వర్క్ చేసి 17 మినిట్స్ రెస్ట్ పీరియడ్. ర్యాపిడ్ ప్లానింగ్ మెథడ్ అనేది మన థింకింగ్ వే ఏ విధంగా ఉంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ టైమ్ మేనేజ్మెంట్ అది థింకింగ్ ప్రాసెస్ అనమాట. డోంట్ బ్రేక్ ద చైన్ మెథడ్. సో ఇక్కడ మన క్యాలెండర్‌లో నోట్ చేసుకొని దాన్ని బ్రేక్ చేయకూడదు ఎప్పుడు కూడా. బెస్ట్ టైమ్ మేనేజ్మెంట్ టిప్స్ ఏంటి అంటే ఫాలో అటెన్షన్ మేనేజ్మెంట్, నాట్ ద టైమ్ మేనేజ్మెంట్. సో అటెన్షన్ మేనేజ్మెంట్‌లో మనం అటెంటివ్‌గా ఎలా ఉంటున్నాం. సో ఇక్కడ 3 వేస్ ఆఫ్ అటెన్షన్ లెవెల్స్ ఉన్నాయి. ప్రొయాక్టివ్ అటెన్షన్ ఇక్కడ ఏంటంటే చాలా షార్ప్‌గా, చాలా హైగా ఉంటాం. ప్రొయాక్టివ్ అటెన్షన్‌లో. యాక్టివ్ అటెన్షన్‌లో ఏంటంటే ఒక రిథమిక్‌గా చేసేస్తాం. అక్కడ ఏంటంటే వి గెట్ డిస్టర్బ్డ్ అకేషనల్లీ. కొన్ని డీవియేషన్స్ ఉంటాయి, డైవర్షన్స్ ఉంటాయి. అండ్ ఇన్‌యాక్టివ్ అటెన్షన్‌లో ఏంటంటే కూర్చొని వర్క్ చేస్తాం గానీ దాని మీద ఫోకస్ చెయ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవింగ్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్‌లో ఏంటంటే స్టీరింగ్‌ని చాలా గట్టిగా పట్టుకుంటున్నాం. సో అక్కడ చాలా భయపడుతూ ఉంటాం. సో ప్రొయాక్టివ్ అటెన్షన్‌లో ఏంటంటే ఎక్కువగా ఫోకస్ చేస్తాం. వెరీ షార్ప్‌గా వర్క్ చేస్తాం. బట్ అది ఒకసారి వర్క్ అయిన తర్వాత యాక్టివ్ అటెన్షన్ అక్కడ పెట్టం. సో అంటే కొంతవరకు పెడతాము, కొంత డీవియేషన్ అవుతాం. ఇన్‌యాక్టివ్ అటెన్షన్ అంటే ఇప్పుడు మనం ఒక స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింటే గుర్తుంటది. అండ్ మిగిలినయి అంతా మధ్యలో ఏమెళ్తున్నాం, ఎటెళ్తున్నామో తెలీదు. బట్ పర్ఫెక్ట్‌గా డ్రైవ్ చేయగలుగుతున్నాం. సో ఈ విధంగా మన అటెన్షన్‌ని గనక మేనేజ్ చేసుకోగలిగితే టైమ్ మేనేజ్మెంట్ ఈజీగా చేయగలుగుతాం. అలాగే టైమ్ మేనేజ్మెంట్ టిప్స్‌లో ఏంటంటే 3 డీస్ ఉన్నాయి. డీలీట్, డిలీట్ ఇట్ అండ్ డెలిగేట్ ఇట్. డీలీట్ ఏంటంటే డూ ఇన్ ప్రొయాక్టివ్ అటెన్షన్ లెవెల్. ఎప్పుడు కూడా ఇందాక చెప్పినట్టు ప్రొయాక్టివ్ అటెన్షన్‌లో ఏంటంటే మన 100% ఎఫర్ట్ అక్కడ పెడతాం. డిలీట్ ఇట్ అంటే డిలీట్ చేయడానికి హెసిటేట్ చేయొద్దు. మనకి గనక అది రాదు, చేత కాదన్నప్పుడు డెఫినిట్‌గా డిలీట్ చేయగలగాలి. డెలిగేట్ ఇట్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎ టీమ్ మెంబర్. ఎప్పుడు కూడా ఏదైనా డెలిగేషన్ ఉంటే గనక డెలిగేట్ చేసి అంటే పనులన్నీ నేనే చేయాలి, మొత్తం నాకే రావాలి క్రెడిట్ అంతా కాకుండా ఎక్కడైనా డెలిగేషన్ పాసిబిలిటీ ఉంటే డెలిగేట్ చేయగలిగితే మనం టైం ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం. ఇంకా ఫర్దర్ బెస్ట్ టైమ్ మేనేజ్మెంట్ టిప్స్ ఏంటంటే స్మార్ట్ టైమ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఎప్పుడు కూడా మోనోటాస్కింగ్ చేయడానికి అలవాటు చేసుకోండి. మల్టీ టాస్కింగ్ ఈజ్ నాట్ బెటర్ అని రీసెంట్‌గా సైకాలజిస్ట్ నిర్ధారించారు. అండ్ ఎప్పుడు కూడా కాన్సంట్రేట్ వన్ థింగ్ అండ్ కంప్లీట్ ఇట్. ఆ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత రెండో వర్క్‌లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు పొమోడోరో టెక్నిక్ ఏంటంటే 25 మినిట్స్ వర్క్ మీద ఫోకస్ చేసి 5 మినిట్స్ షట్ డౌన్ చేయాలి బ్రెయిన్‌ని. అండ్ ఇదే కాకుండా 52 అండ్ 17 రూల్ కూడా వచ్చింది. అండ్ పవర్ అవర్ అనేది ఉంటది. ఆ పవర్ అవర్‌లో నేను ఇందాక చెప్పినట్టు ఒక 1 అవర్‌లో మనకి కష్టమైన పని ఏదైనా ఎక్కువ టైం పడుతుందనుకున్నప్పుడు ఫుల్ ఫోకస్ ఆ ఒక్క పవర్ అవర్‌లో గనక ఫోకస్ పెడితే మన వర్క్స్ ఈజీగా అయిపోతాయి. అండ్ ఆ ప్రోగ్రెస్‌ని మనం ఫీల్ అవ్వచ్చు. స్టాప్ వేస్టింగ్ టైమ్. ఫైనల్‌గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకొక లైఫ్ గార్డెన్ ఉంది. లైఫ్ గార్డెన్ ఈజ్ నథింగ్ బట్ మన కెరియర్, హెల్త్, రిలేషన్స్ అండ్ హ్యాబిట్స్. మన గోల్స్ పెట్టుకుంటున్నాం. అలాగే మన హెల్త్‌ని చూసుకోవాలి, రిలేషన్స్ చూసుకోవాలి, హ్యాబిట్స్ చూసుకోవాలి. ఇక్కడ 4 మొక్కలు నాటినప్పుడు ఆ 4గిటికి రోజు నీళ్లు పోయాలి. సో ఏ ఒక్కదాన్ని ఎక్కువ ఫోకస్ చేసినా మిగిలిన చెట్లన్నీ చనిపోతాయి. సో ఆ వాటర్ పోసే క్రమంలో మన టైం, ఎనర్జీ, అటెన్షన్. సో 3 టైప్స్ ఆఫ్ అటెన్షన్ అని చెప్పాను. సో మన టైంని ఏ విధంగా కేటాయిస్తున్నాం. సో కెరియర్‌ని ఎక్కువ ఫోకస్ చేసుకుంటే మనం హెల్త్‌ని గనక నెగ్లెక్ట్ చేస్తే మనం హెల్త్ డిస్టర్బ్ అవుతది. అలాగే రిలేషన్స్‌ని మనం గనక
ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే రిలేషన్స్ డ్యామేజ్ అవుతాయి. అలాగే మనం హ్యాబిట్స్ని ఎక్కువగా అంటే బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయితే గనక దాని నుంచి బయటికి రావటం కష్టం అవుతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కలుపు మొక్కలను కూడా మనం గుర్తించాలి. వీడ్స్ ఏమున్నాయి మనం వేసిన గార్డెన్లో, ఆ వీడ్స్ని తీసేసి మన లైఫ్ గార్డెన్లో మన కెరియర్తో పాటు మన హెల్త్ అండ్ రిలేషన్స్ అండ్ హ్యాబిట్స్ ఈ నాలుగిటిని సమపాలంగా మనం గనక వాటర్ పోస్తే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇన్వెస్ట్ ఇన్ టైం. ఇక్కడ ఏంటంటే మనం దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఒక్కసారి రియలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్మోకింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫైనల్గా రిజల్ట్ ఏంటి? కాఫ్ వస్తుంది, తర్వాత క్యాన్సర్ వస్తుంది. మన టైంని ఏ విధంగా ఇప్పుడు మొబైల్కి ఎడిక్ట్ అయ్యి మొబైల్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, లేదంటే సీరియల్స్కి ఇస్తున్నామా, లేదంటే ఎఫెక్టివ్గా సర్వీస్ ఓరియంటెడ్గా సొసైటీని సర్వ్ చేస్తున్నామా, దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. చూసుకుని ఒకసారి మనకు మనం క్వశ్చన్ చేసుకుని వేస్ట్ చేస్తున్నది మనం స్టాప్ చేసుకోగలగాలి. అలాగే ఈజ్ ఇట్ గివింగ్ మనీ ఆర్ వెల్త్ ఆర్ హ్యాపీనెస్? మనం ఇన్వెస్ట్ చేస్తున్న టైంలో మనకి డబ్బు వస్తుందా, లేదంటే మనకి ఐశ్వర్యాలు వస్తున్నాయా, లేదంటే అసలు సెల్ఫ్ హ్యాపీనెస్ వస్తుందా అనేది మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా స్టాప్ వేస్టింగ్ టైమ్ ఆన్ ఫోన్. సో మనకి ఏమన్నా బోర్ కొట్టంగానే ఇమీడియట్గా మన చెయ్యి జేబులోకి వెళ్తుంది, జేబులో నుంచి మొబైల్ తీస్తున్నాం, మొబైల్ తీసిన తర్వాత ఇంకా మనం కంట్రోల్ ఉండట్లేదు. ఆ థాట్ వచ్చినప్పుడు వాట్ వీఆర్ డూయింగ్ అనేది మనం చూసుకోవాలి. సో ఆ మొబైల్ ముట్టుకునే ముందు ఈజ్ ఇట్ రియల్లీ నెససరీ అని మనకు మనం క్వశ్చన్ చేసుకుని ఆ టైంలో ఒక సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆర్ ఇందాక మనకి విజయ్ సార్ చేశారు నిన్న స్ట్రెస్ రిలీవర్గా మన పొజిషన్ మన ఫేస్ని కనుక మార్చుకుని, అంటే ఇప్పుడు మొబైల్ తీసుకోవాలి, మొబైల్ కాదు ఇప్పుడు కావాల్సింది యాహూ అని చెప్పి మన ఫేస్ని కనుక మనం మార్చుకుంటే ఒక్కసారి రియల్ లైఫ్లోకి వస్తాం. అది రియల్గా ఇప్పుడు అవసరం లేదు, వీ కెన్ పోస్ట్పోన్ ఇట్ అనేది మనకి తెలుస్తుంది. సో అలా ఫోన్తో కనుక మనం ఎడిక్ట్ అయ్యి మన టైంని వేస్ట్ చేయకుండా దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని ఎప్పుడు కూడా కాన్షియస్నెస్ అండ్ అలర్ట్గా ఉండి ఒక డీప్ బ్రీత్ తీసుకుని మన బాడీని స్ట్రెచ్ చేస్తే గనక మన మొబైల్ ఎడిక్షన్ నుంచి దూరంగా జరగవచ్చు. అండ్ మొబైల్ అంటే తింటూ మొబైల్ని చూడకుండా అలవాటు చేసుకోండి. ఎందుకంటే మొబైల్ చూస్తూ తింటున్నప్పుడు మనం ఏం తింటున్నామో ఎంత తింటున్నామో అనేది మనకి తెలియట్లేదు, మన బ్రెయిన్కి తెలియట్లేదు. ఎందుకంటే మన ఫోకస్ అంతా ఆ రీల్స్ మీద అండ్ షార్ట్స్ మీద ఉంటున్నాయి. సో ఆ 30 సెకండ్స్ ఆ చేంజ్ ఓవర్ మీద ఫోకస్ పెడుతున్నాం కానీ మనకి ఆకలి తీరిందా, మనం తినేదేంటి, దాన్ని ఫీల్ అవ్వాలి, మన నోట్లో లాలాజలం రావాలి, అలా కడుపులో మంచి ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలి, ఆ ఫుడ్ని డైజెస్ట్ చేసేవి రిలీజ్ అవ్వాలి. సో అది ఫీల్ అవుతూ తింటే కనుక డెఫినెట్గా లిమిటెడ్గా తినగలుగుతాం అండ్ తినే క్వాంటిటీ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఈ ఫోకస్ లేకుండా మొబైల్ చూస్తూ తింటం అలవాటు చేసుకుంటే ఒబిసిటీ, ఊబకాయం అనే హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఎంత తింటున్నామో తెలియదు, ఎంత తిన్నా ఆకలి తీరదు, ఆ సెటైటీ రాదండి డెఫినెట్గా. సో ట్రై టు మేక్ ఎ హ్యాబిట్ దట్ స్టాప్ యూజింగ్ మొబైల్ వైల్ ఈటింగ్. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది అది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఇంపాక్ట్ ఫౌండేషన్. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ క్వశ్చన్ అవర్. Thank you, Praveen sir. Thank you very much for our excellent and extraordinary topic and delivery, sir. అసలు టైం మేనేజ్మెంట్ గురించి చాలా కొటేషన్స్ అండ్ చాలా మంది అసలు ఎక్కడి నుంచి చెప్పిన చాలా బుక్స్ లో చాలా వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్ చదివితే గానీ దొరకని కొటేషన్స్ అండ్ ఫార్ములాస్ అన్ని మీరు గెట్ టుగెదర్ చేసి మా పార్టిసిపెంట్స్ కోసం ఒక పీపీటీ ద్వారా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అండ్ అసలు టైం మేనేజ్మెంట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఎట్లా మేనేజ్ చేసుకునేది సూపర్ గా చెప్పారు సార్. సార్ చెప్పిన టాపిక్ మీద సమ్మరైజ్ చేయాల్సిందిగా మన ఆజాద్ టీం నుంచి శివ గారు. థ్యాంక్ యూ అండి ప్రదీప్ గారు. ప్రవీణ్ సార్ సెషన్ ఈరోజు మమ్మల్ని కూర్చోబెట్టి పక్క కూడా జరగకుండా అంత ఇంట్రెస్టింగ్ గా చెప్పాడు సార్. కాకపోతే సార్కి ఇంకా టైం సరిపోలేదు ఈరోజు. యాక్చువల్ చెప్పాలంటే ఇంకా చాలా టైం ఉంది చెప్పడానికి, కాకపోతే మన సెషన్ ఇంకా సరిపోలేదు టైం సార్కి. చాలా బాగా చెప్పారు సార్ సెషన్. సూపర్ సార్, ఎక్సలెంట్ సెషన్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ సెషన్ మన హ్యూమన్ లైఫ్ లో. ప్రతిరోజు డైలీ అనేది చాలా ఇది ఉండడం వల్లనే మనం ఏదైనా గోల్ సాధించడానికి, ఏదైనా చేయడానికి, ఏదైనా టాస్క్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి కానీ మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు దాన్ని సాధించడానికి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పాటిస్తుంది మనకు.
సో ఇలా చేయడం వల్ల కూడా స్ట్రెస్ కూడా తగ్గుతుంది. నిన్న దాంతో దీని కూడా లింకప్ చాలా ఉంది నిన్న సెషన్కి ఇచ్చింది. సో సార్ స్టార్ట్ చేశాడు అది టైం మేనేజ్మెంట్ అంటే టైం మనం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం, టైం అంటే ఏంటి, ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం సార్ చెప్పాడు. మరి రోజు ఎంత అనేది టైం మేనేజ్మెంట్లో బిజీ అంటా ఉంటాం. సార్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా బిజీ అంటారు. యాక్చువల్ చెప్పాలంటే దీనికి డాక్టర్స్ అయితే ఎవరు లేరు కదా, మామూలు చెప్పాలంటే ఎవరు లేరు కదా సార్. రవీన్ సార్ నేనే డాక్టర్ అండి. అదే జనరల్ చెప్పిన సార్. యాక్చువల్ చెప్పాలంటే నేను చూసినటువంటి 10 years ఎక్స్పీరియన్స్ లో డాక్టర్ అనే వాళ్ళు వచ్చి ఒక ఇలాంటి ఆర్గనైజేషన్ లో చెప్పే వాళ్ళు ఎవ్వరు లేరు సార్. 10 minutes టైం ఇవ్వడమే కుదరదు. అలాంటిది ఇలాంటి సమాజంలో ఇలాంటి సెషన్స్కి వచ్చి ఇంతమంది మోటివేషన్ ఇచ్చి ఇలాంటి టైం ఇవ్వడం అనేది నేను ఎవ్వరు చూడలేదు సార్. ఎంతమంది ఏదైనా బిజీ టైం ఎంత టైం వస్తే పేషెంట్స్ ఎక్కడైనా బయటికి వెళ్ళాలి తప్పితే ఇలాంటి క్లాస్ ఇచ్చేవాళ్ళు నేను ఎక్కడ చూడలేదు. నేను ఎంతో మంది డాక్టర్స్ కలుస్తాను, ఈవెన్ రోజుకు ఎంతో మంది డాక్టర్ కలుస్తాయి. ఇలా ఇచ్చేవాళ్ళు కూడా చాలా చాలా అరుదు సార్. 100% ఈ క్రెడిట్ కూడా డాక్టర్లో మీకే దొరుకుతుంది సార్ 100%. సో అలా చెప్పారు సార్. ప్లానింగ్ ఉన్న వ్యక్తులు ప్లానింగ్ చేసుకునే వాళ్ళు, టైం ప్లానింగ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క బిజినెస్ కానీ వాళ్ళ యొక్క వాల్యూస్ కానీ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి 1 second నెక్స్ట్ తరం వాళ్ళకి అందజేస్తూ ఉంటారు. అన్ప్లానింగ్ పర్సన్స్ ఏంటంటే వాళ్ళ టైం అంతా మొత్తం హాస్పిటలైజేషన్ ఇబ్బంది పడ్డము దాంట్లోనే గడుస్తూ ఉంటుంది మొత్తం టైం అంతా. అండ్ అనదర్ వచ్చేసి సార్ టైం ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ అనేది మనకు షెడ్యూల్ చెప్పారు సార్. మన టైము అనేది ఎక్కడ టైము వేస్ట్ అంటే టైం ఎవరిని అడగాలి, టైం ఎంత ఇంపార్టెంట్ అనేది టైం ఎవరిని అడగాలంటే 1 second టైం అనేది ఒలింపిక్లో ఓడిపోయిన వాళ్ళని, 1 secondలో వెనక్కి పడిపోయిన వాళ్ళని, అండ్ 1 minute అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళ గురించి, 1 hour అంటే ఐసీయూ బెడ్ మీద ఉన్న వాళ్ళని, ఐసీయూ బెడ్ మీద నుంచి ఏం చెప్పలేమనేటువంటి వాళ్ళని అడగాలి. ఆ టైం అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది, ఆ టైం గడుస్తుంది అనేది. 1 month అనేది అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి, 1 year అనేది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వ్యక్తిని, అలాంటి వాళ్ళని అడిగితే ఈ టైం అనేది చాలా బాగా చెప్పారు సార్. ఈ 4 types ఆఫ్ టైం. యాజ్ టైం వేస్ట్ అనేది మైనర్స్ వాళ్ళు, మేజర్స్ వాళ్ళు ఎక్కడెక్కడో టైం వేస్ట్ చేస్తారు అనేది బీయింగ్ ఎగ్జాంపుల్. విజిటర్స్ అన్ఎక్స్పెక్టెడ్ విజిటర్స్ రావడము, అండ్ మీటింగ్ ఎజెండా లేకపోవడము, అండ్ నీడ్లెస్ రిపోర్ట్, జంక్ మెయిల్స్ దగ్గర, అండ్ మెజారిటీ ప్రాసెస్ తర్వాత ఏం చేయాలన్నట్టు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఆబ్స్టాక్యులర్స్ ఎఫెక్టివ్ ఆఫ్ టైం మేనేజ్మెంట్, అన్క్లియర్ సబ్జెక్టివ్ గోల్స్ అనేది. అండ్ అదే మన ఆఫీస్లో మనం ఏదైనా వర్క్ చెప్పినప్పుడు నువ్వు అని చెప్పుకోవడం, బయటికి వెళ్ళినప్పుడు నువ్వు అని చెప్పడం అనేది చాలా వద్దని చెప్పడం చాలా బాగా చెప్పారు సార్. అది లేకపోతే అది మన లైఫ్లో చాలా కోల్పోతూ ఉంటాం. ఎన్నో వేస్ట్ ఆఫ్ టైమ్స్కి మనం నువ్వు చెప్పకపోతే దాంట్లో ఫిల్ అయిపోతూ ఉంటాం. సో అది ఒకటి చాలా బాగా చెప్పారు సార్. అండ్ అందరూ వచ్చేసి మనకు వచ్చేసి స్ట్రెస్ వర్క్ అండ్ టైం వేస్ట్ అనేది, అండ్ వచ్చేసి మనకు నెగిటివ్ థాట్స్ అంటే మన టైం ఎక్కడ వాయిస్ పెంచరా, టైం వేస్ట్. వాయిస్ అంటే ఇలాంటి వ్యక్తుల పక్కన ఉండడం వల్ల మన టైం ఎక్కడ వేస్ట్ అవుతుందంటే నెగిటివ్ థాట్స్ ఉన్న పీపుల్స్ దగ్గర, అండ్ నెగిటివ్ పీపుల్స్ దగ్గర, లో సెల్ఫ్ ఎస్టీమ్ దగ్గర, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ దగ్గర, వీళ్ళ దగ్గర ఉంటే ఏంటంటే మన టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళని మనకి ఎప్పుడు నిరాశ గురి చేస్తూ ఉంటారు. ఆ టైం అంతా అక్కడే పోతూ ఉంటుంది. అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ చెప్పారు సార్. అండ్ 1440 రూల్స్ అని 1440 రూల్స్ అని చెప్పారు. ఆ కెల్విన్ రూల్స్ నుంచి తీసుకుని సార్. అండ్ 1440 అంటే ఏంటంటే పర్ డే 1440 minutes. 1440 minutes. ఇది కొత్త రూల్ సార్, ఎప్పుడు వినలే నేను. చాలా మంచి న్యూ రూల్ సార్, చాలా బాగా నచ్చింది. అండ్ ఇస్ టైం బాక్స్ టైం బాక్స్ అంటే టు డూ లిస్ట్. మనకు కావాల్సిన ఈ రోజు కావాల్సిన ఏమేమి కావాలి మనం ఒక స్టిక్ మీద రాసుకోవడము, మనం ఆఫీస్ నుంచి బయటకు రావడము, ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ కావాలన్నా కానీ, లేదంటే ఆఫీస్లో ఏమైనా అబ్జెక్ట్ వర్క్స్ ఏదైనా డైలీ ఏమైనా కావాల్సినటువంటిది రాసుకుంటే మనకి ఏంటంటే టైం వేస్ట్ అవ్వకుండా, స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొన్ని టైం తగ్గిపోతుంటుంది. ఫోన్ చేసి చెప్పకుండా డైలీగా ఏదైనా కావాల్సిన టు డూ లిస్ట్లో పెట్టుకుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎమర్జింగ్ అంటే ఫ్యూచరిస్టిక్ అంటే మనకు మన ఇయర్లో ఏం చేయాలి, న్యూ ఇయర్లో ఏం చేయాలి, జిమ్ ఏదైనా కొత్త కావాల్సిన, ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్ సంబంధించినంటే ఏదైనా రూల్స్ కానీ, ఏదైనా జిమ్కి వెళ్ళాలనుకున్నా, ఏదైనా టాస్క్ అండ్ హెల్త్ వల్ల ఏదైనా కావాలనుకున్నా కానీ దాంట్లో కూడా ఒకటి. అండ్ గోయింగ్ టు అదే ఎవరైనా ఫ్రెండ్ ఏదైనా వర్క్ ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళాలా, మరి వర్క్ చేయాలన్నప్పుడు
ఖచ్చితంగా మనం నో అని చెప్పి మనం వర్క్ చేసుకోవడం కరెక్ట్. వర్క్ చేసుకుంటే ఏమైందంటే రేపొద్దున వర్క్ అయిపోయిన తర్వాత మనకు టెన్షన్ ఉండే తర్వాత ఎప్పుడైనా మనం ఈజీగా ఎప్పుడైనా చూసుకోవచ్చు టైం. సినిమా అనేది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడైనా చూసుకోవచ్చు. సినిమా థియేటర్‌లో చూసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో దట్ ఈస్ ఓకే సార్ సే అనేది. అండ్ సేమ్ తర్వాత చెప్పాలి. ఇంకోటేమో స్లైడ్స్ చెప్పారు. స్లైడ్స్ చాలా బాగుంది సార్. అది స్లైడ్స్ ఏంటంటే అందరూ ఏం చేస్తా ఉంటారు టక చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ ఉంటారు. లాస్ట్‌కి వచ్చేటప్పుడు బర్డెన్ వర్క్ పెరుగుతూ ఉంటాయి. సో బర్డెన్ వర్క్ అంటే అందరూ చిన్న చిన్న రాళ్ళు వేస్తా ఉంటారు. లాస్ట్‌కి వచ్చి పెద్ద రాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వేయలేకపోతారు. వాళ్ళకి ఆ సహనం ఉండదు. వాళ్ళకి ఆ టైం కూడా ఉండదు అప్పుడు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలంటే క్రిటికల్ వర్క్స్ ముందు చేసిన తర్వాత స్మాల్ వర్క్స్ ఉన్నవి ఈజీగా వర్క్ చేయాల్సినవి అప్పుడు మెల్లగా చేసుకోవచ్చు. దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈజీగా చేసుకోవచ్చు. టైం కూడా మనకు ఉంటుంది కాబట్టి ఈజీలీ అయిపోతుంది. అది అక్కడ అందరూ చేసే టైం అక్కడ చిన్న రాళ్ళు వేయడం వల్ల పెద్ద రాళ్ళు మిగిలిపోవడం వల్ల స్ట్రెస్ గురవుతుంది. సో దాంట్లో కూడా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అదొకటి చాలా బాగుంది సార్. ఇంకా టెక్నిక్స్ అనేది అర్జెంట్ అండ్ నాట్ అర్జెంట్, అది క్వాడ్రంట్ 1 అండ్ క్వాడ్రంట్ అండ్ సో అది కూడా చాలా బాగా చెప్పారు సార్. ఇంపార్టెంట్ ఉన్నది మంత్ టాస్క్ తీసుకోవాలి. తర్వాత క్వాడ్రంట్ నాట్ ఇంపార్టెంట్ అనేది మనము చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంపార్టెంట్ ఉన్న వర్క్స్ ముందు అయితే అన్ఇంపార్టెంట్ ఉన్న తర్వాత మెల్లి చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మన టైం అనేది చాలా చాలా టైం అనేది మిగులుతూ ఉంటుంది మనకు. ఆ టైం అనేది వేరే దగ్గర మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నాట్ ఇంపార్టెంట్ టు డూ లిస్ట్ అండ్ ప్రోగ్రెస్ అది ఒక లిస్ట్ రాసుకున్నాం. అది చాలా పర్ఫెక్ట్ క్యాలెండర్ సార్. దగ్గర ఎక్కడైనా స్టిక్ చేసుకోవాలి. అంటే ఇలా ఈ రోజు ఏం జరుగుతుంది స్టిక్కర్స్ ఆల్ ప్రోగ్రెస్ వర్క్ జరుగుతుంది, ఆల్రెడీ డన్ వర్క్ అయిపోయింది. సో ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది, దేని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి, దేని మీద ఆల్రెడీ వర్క్ అయిపోయింది కాబట్టి దానికి ఓకే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేయాల్సిన వర్క్ ఆన్ ప్రోగ్రెస్ అని వర్క్ జరుగుతుంది దాని గురించి ఇది ఒకటి చెప్పారు సార్. డీప్ వర్క్ గురించి ఒకటి అదే ఇంకోటి అది డైలీ వర్క్స్ ఏం చేసుకోవాలి, మంత్లీ ఏం చేసుకోవాలి అండ్ వీక్లీ అండ్ ఇయర్లీ ప్లానింగ్ అనేది మాస్టర్ టు డూ లిస్ట్ లో రాసుకోవాలి. అనదర్ వన్ డీప్ వర్క్ అంటే మెయిన్ వర్క్ అంటే మెయిన్ టాస్క్, మన టాస్క్ ఏంటి ఆ టాస్క్ గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. అది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ 135 రూల్స్ అండ్ ప్లానింగ్ అండ్ సింప్లీ యాజ్ పర్సన్స్. 135 రూల్స్ అంటే 1 అంటేనే బిగ్ రూల్స్, అదే బిగ్ వర్క్స్ అండ్ 3 అంటేనే మీడియం వర్క్స్ అండ్ 5 అంటేనే స్మాల్ థింగ్స్. సో ఈ విధంగా 135 రూల్ అనేది చాలా బాగా చెప్పారు సార్. అండ్ 7-minute ప్లానింగ్ అంటే మార్నింగ్ నుంచి ఏం చేయాలి, మనం ఏం చేయాలి అది రాసుకునేది 7-minute రూల్ సార్. అండ్ 52/17 రూల్స్ ఇది బాగా నచ్చింది సార్. ఈ రూల్ చాలా బాగా అనిపించింది. అంటే మనం కొంతమంది ఏం చేస్తారంటే వర్క్ చేసుకుని పోతానే ఉంటారు, కాకపోతే బాడీకి రెస్ట్ ఇవ్వరు. సో అప్పుడు నెక్స్ట్ డే వర్క్ చేయడానికి వాళ్ళకు కుదరదు. సో అలాంటప్పుడు ఏంటంటే కరెక్ట్గా 52/70 రూల్స్ అని చాలా మంచి, ఎంతసేపు వర్క్ చేయాలి 52 minutes వర్క్ చేసి 17 minutes మనం రెస్ట్ తీసుకోవాలి. సో ఇది మంచి రూల్, మంచి రూల్ సార్. ఈ రూల్ ఇవ్వడం లేదంటే మనం యాక్టివ్ కొంచెం వర్క్ చేసి 17 minutes 52 వర్క్ చేస్తే 52 minutes వర్క్ చేసి 17 minutes చేస్తే మన బాడీకి రెస్ట్ దొరుకుతుంది, మనం ఇంకో వర్క్ చేయడానికి యాక్టివ్ అయిపోతుంటాం. సో డోంట్ బ్రేక్ అప్ ద చైన్ సార్. అదే 21 days అనేది మనం ఒక టాస్క్ పెట్టుకొని చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఏదైనా విజయం సాధిస్తాం. టైం కూడా మనకు బాగా కలిసి వస్తుంది సార్. సార్ దిస్ ఈస్ యువర్ సమ్మరీ సార్. వెరీ గుడ్ సెషన్ సార్. చాలా బాగా చెప్పారు. కాకపోతే నేను అనుకుంటుంది ఏంటంటే మీకు ఇంకా టైం సరిపోలా, ఇంకా చాలా మంచిగా ప్రిపేర్ అయ్యారు, ఇంకా టాస్క్ ఉన్నాయి సార్, అవ్వలేదని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ శివ గారు ఫర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. అండ్ మన ప్రవీణ్ సార్ మన కోసం చాలా అద్భుతంగా సెషన్ చెప్పారండి. ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పి నేను అనకూడదు. పార్టిసిపెంట్స్ మీరు ముందుకు వచ్చి వాలంటీర్ గా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇవ్వబడుతుంది. కే విజయ్ గారు. అండి హ్యాపీ మ్యామ్. అసలు ఒక కాలం గురించి కాలం తెలియకుండా నేర్చుకున్న కాలం గురించి ఇంత ముఖ్యమైన సమాచారాన్ని ఇచ్చినందుకు మాకు మెంటర్ గారు అయినందుకు మరీ ఆనందంతో ప్రవీణ్ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. నమస్కారాలండి. అలాగే ఈ సందర్భంలో చిన్న ఆనందంతో నేను ఒకటి చెప్తున్నా పాట వచ్చిందండి. అడుగులో నాడుగేస్తే నడక సాగదు, పగలైనా రేయైనా కాలమాగదు, ఉన్న చోటనే ఉంటే చేరవు గమ్యం,
ఆ గమ్యం చేరుటయే కావాలి నీ లక్ష్యం. ఉన్న చోటనే ఉంటే చేరవు గమ్యం, ఆ గమ్యం చేరుటయే కావాలి నీ లక్ష్యం. అందులో భాగంగా మేము ఇంపాక్ట్ ఫౌండేషన్ కి చేరామనిపించిందండి. థ్యాంక్ యూ సార్. అలాగే ఒక చిన్న చిక్కు ప్రశ్న, పొడుపు ప్రశ్న అనుకోండి సరదాగా. ప్రపంచంలో లేదా లోకంలో అత్యంత ధనవంతుడు ఎవరు? దానికి సమాధానం ఎవరైనా చెప్పగలరు, లేదంటే చివరిలో నేను చెప్తాను. అత్యంత ధనవంతుడు ఎవరు? టైం విజయ్ గారు. పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోగలిగిన వాడండి. విజయ్ గారు మీ పొడుపు కథకి సమాధానం లాస్ట్ లో చెప్దామండి, చాలా మంది ఓకే వెయిట్ సార్. చేస్తున్నారు. ఓకే ఓకే, అదే సార్. అందరితో అందుకే మాట్లాడదాం. ఓకే థ్యాంక్ యూ సార్. విజయ్ గారు థ్యాంక్ ఫర్ యూ సార్. అంటే మీరు ఆనందంలో ఒక పాట కూడా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్యామ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ సార్. విజయ్ గారు, ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్ అది. మేనేజ్మెంట్ లో దీని మించిన సబ్జెక్ట్ లేదు నాకు తెలిసి. విజయ్ గారు కీ పాయింట్స్ కొంచెం చెప్తాను, నాకు నచ్చిన పాయింట్స్ దీంట్లో. ఎవ్రీథింగ్ ఈజ్ బిజీ వెన్ వీఆర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ వీఆర్ బిజీ. జనరల్ మనం బిజీగా ఉన్నప్పుడు ఏది పాసిబిలిటీ కాదనుకుంటాం మనం, బట్ ఇట్స్ రివర్స్ యాక్చువల్లీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ వీఆర్ బిజీ. తర్వాత ప్రొకాస్టినేషన్ గురించి బాగా చెప్పారు. ప్రొకాస్టినేషన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ సక్సెస్. అది యూనివర్సల్ రూల్ అది. డూ ఇట్ నౌ ఇస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చి డూ ఇట్ నౌ. మార్నింగ్ 7 minutes స్పెండ్ చేసి ఇవాళ మనం ఏం చేయాలని పాయింట్స్ రాసుకుని ఒకటి టిక్ చేసుకుంటే అసలు టైం సరిపోదని, టైం చాలా టైం మిగిలిపోతుంది మనకి. తర్వాత లర్న్ టు సే నో. చాలా కష్టమైన పని ఇది. ఎవరైనా చెప్తే మొహాన్ని పడిపోయి పెద్దానికి యాక్సెప్ట్ చేస్తాం మనం. దానికి లర్న్ టు సే నో. నో చెప్పగలిగినప్పుడు యు ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్, దాని డౌట్ లేదు దాంట్లో. 1440 ఒకటి బాగా నచ్చింది మనకి. మనం ఎవరి 24 hours ఉంటే అయ్యో సరిపో అనుకుంటాం మనం. 1440 minutes పర్ డే చాలా ఉంది మనం చేయడానికి. నెక్స్ట్ అనదర్ థింగ్ ఇస్ 21 days. ఈ థియరీ చాలా చాలా ఎవరికి సీక్రెట్ అని తెలియదు, కానీ ఏ పని అసలు నువ్వు చేయలేను అనుకున్న పని కానీ ఏదో చేయాలనుకుంటే 21 days ఆ పని ఆ షెడ్యూల్ ప్రకారం చేస్తే 22nd day ఆటోమేటిక్ గా నీ మైండ్ అలవాటు చేసుకుంటుంది. ఇది మైండ్ థియరీ అని. అది ఎట్లయితే విజయ్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలరు. డాక్టర్ 21 days ఏ పని అసలు నువ్వు చేయాలనుకుంటే కష్టపడి 21 days పర్ఫార్మ్ చేస్తే కనుక 22nd అది ఆటోమేటిక్ గా అలవాటు పడుతుంది. అది సీక్రెట్. తర్వాత మనం యాక్టివ్ ఇన్యాక్టివ్ గా కూడా ప్రొయాక్టివ్ ఉండాలని చెప్పారు. అది 100% కరెక్ట్ సార్. ద సేమ్ మల్టిపుల్ టాస్క్ కూడా మోనో టాస్క్ ఈజ్ ఇంపార్టెంట్. మన వచ్చినప్పుడు మా సామెత చెప్పేవాడు, మాస్టర్ ఆఫ్ ఆల్ జాక్ ఆఫ్ నన్ అని. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అని. రకరకాలు చాలా చేస్తాం కదా, దేంట్లో కూడా సక్సెస్ ఉండదు, దేంట్లో కూడా మనం పర్ఫెక్ట్ ఉందో. అట్లా కాకుండా ఏదో ఒక టాస్క్ తీసినది కంప్లీట్ చేయాలి, తర్వాత ఇంకో టాస్క్ చేయాలి. ఇది నాకు నచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్. అట్ ద సేమ్ టైం ఈ షెడ్యూల్ కూడా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా మేము చిన్న సందర్భం చెప్తాను. ఈ January 1st వచ్చిందంటే ఆఫీస్ గారు ఉన్న అందరూ చాలా మంది క్యాలెండర్ డైరీస్ వేస్తారు. మీకు తెలిసింది అది. ఎవ్రీ ఆఫీస్, ఎవ్రీ ఆర్గనైజేషన్ సపరేట్ ఆఫ్ డైరీస్. బట్ మేము డైరీ వేయాలి సార్. మేము విల్ ప్రింట్ ఆర్గనైజర్ 2024 ఆర్గనైజర్ ఇస్తాం మేము. దాంట్లో విజయ్ గారు చెప్తుంటే థింగ్స్ టు డూ టుడే, ఫస్ట్ నుంచి థింగ్స్ టు టుడే ఉంటుంది. కింద కాలమ్స్ లో అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఈ కాలమ్స్ ఉంటాయి మా దాంట్లో. దిస్ వీఆర్ లాస్ట్ 20 నుంచి కూడా ఇదే కైండ్ ఆఫ్ డైరీ మేము వేస్తున్నాము. ఇస్ అన్ ఆర్గనైజర్ అండ్ వీఆర్ అట్లీస్ట్ వీఆర్ హ్యాబిచుయేటింగ్ సమ్ పీపుల్ టు ఫాలో దిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్యామ్ ప్రసాద్ గారు. శ్యామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ అవర్ ఫీడ్బ్యాక్ అండ్ వాల్యుబుల్ పాయింట్స్. ఇంకో చిన్న విషయం సార్. సార్ విజయ్ గారు చెప్తాను, డూ ఇట్ నౌ. మా ఆఫీస్ లో ఏ డిపార్ట్మెంట్స్ అయితే పర్ఫార్మ్ గా చేయకపోతే పనులు అవ్వకపోతే కనుక నేను స్టిక్కర్ వేస్తాను సార్. నేను చిన్న ఒక 12 inches స్టిక్కర్, 7-8 inches స్టిక్కర్ ఉంటుంది. వైట్ పేపర్ మీద రెడ్ లెటర్స్ ఉంటాయి, డూ ఇట్ నౌ అని చెప్పి. ఏ డిపార్ట్మెంట్ వర్క్ అయినా ఈ టైంలో అవ్వకపోతే నేను లిస్ట్ స్టిక్కర్ అదే స్టిక్కర్ వేసిస్తాను. దట్స్ మై హ్యాబిట్. థ్యాంక్ యూ సూపర్ సార్. సూపర్ సార్. సూపర్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. శశికుమార్ గారు సార్.
హలో. సార్ Yes, sir. మీ వాయిస్ చెప్పండి, వస్తుంది సార్. రియల్లీ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ సార్ డాక్టర్ ప్రవీణ్ గారు. నాకైతే ఎలా ఉందంటే టైం ఇన్వెస్ట్మెంట్ మీద ఒక ఎన్సైక్లోపీడియా తీసినట్టుగా ఉంది. నిజంగా ఇది కంప్లీట్ గా డైజెస్ట్ చేసుకుంటానికి మాకు కూడా ఇట్ టేక్స్ టైం అండి. నిజంగా దిస్ 1 hour 1.5 hours ఇట్స్ నాట్ సఫిషియంట్. ఎందుకంటే ఇంత డీటెయిల్డ్ గా మీరు నిజంగా గుప్పించారని చెప్పాల్సిందే. రియల్లీ రియల్లీ హ్యాపీ అండి. టైంని సమయానికి ప్రాపర్ గా యూటిలైజ్ చేయటం వల్ల ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుందన్న దాంతో స్టార్ట్ చేసి టైం వాల్యూ, అట్లానే మైనర్ వేస్టర్స్, మేజర్ వేస్టర్స్, అబ్స్టకిల్స్, అట్లానే మేనేజ్మెంట్ స్కిల్స్, మేనేజ్మెంట్ టెక్నిక్స్ దాదాపుగా 10 ఇచ్చినట్టున్నారు. రియల్లీ చాలా చాలా వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా అందరికి కూడా నేను టైం ఇవ్వాలి కాబట్టి అంతకన్నా ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ సార్. శశికుమార్ గారు. థ్యాంక్ యూ సార్ Thank you, ఫర్ sir. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. మీ ఫీడ్బ్యాక్ ఓంప్రకాష్ రికార్డ్ రూపంలో ఇవ్వచ్చు సార్. సో అట్లాగే అప్పుడు సార్. రికార్డింగ్ లో మీరు ఎంత టైం అయినా తీసుకోవచ్చు. యా ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఈరోజు సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. డాక్టర్ గారికి ముందుగా నా ధన్యవాదాలు సార్. అయితే యాక్చువల్గా ఈ టైం మేనేజ్మెంట్ లో మనకి కోట్లు సంపాదించే వాడికి, వేలలో సంపాదించే, వందల్లో సంపాదించే అందరికీ అదే టైం అండి. నిజంగా మనకే టైం లేదు 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 అనుకుంటా అంటే కోట్లు సంపాదించి కంపెనీల అంబానీ లాంటి వాళ్ళకి ఎలా సరిపోతుంది అని నిన్ననే అనుకున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసింది. నిజంగా ఈ టైం మేనేజ్మెంట్ యూటిలైజ్ చేసుకుంటే మాత్రం మన లైఫ్ కూడా చాలా వండర్ఫుల్ గా సాగిపోతుంది సార్. నిజంగా ఈ టైం మేనేజ్మెంట్ మన యూత్ కి కావాలండి. చాలా పబ్లిక్ ఇవాళ రేపు మొబైల్స్ వాళ్ళని చాలా చాలా ఆగం చేస్తున్నాయి. ఆ మొబైల్ ఫోన్ మనకి ఇన్స్టా అని సార్ ఇందాక చెప్పినట్టు 1 by 1 రీల్, ఒక నుంచి ఒకటి. ఈవెన్ నాకైతే ఒక వాట్సాప్ స్టాటస్ చూడ అదొక పిచ్చి పట్టుకుంది సార్. అది ఈ రోజు నేను తగ్గించుకుంటాను. వాట్సాప్ ఎన్ని ఉంటాయి మ్యూట్ లో పెడతాను. రాత్రి కూర్చున్నప్పుడు గంట సేపు వేస్ట్ అయిపోతుందండి. చూసుకుంటే అది అయిపోయింది అనుకుంటే అది మన కంట్రోల్ ఉండదు. సో ఇవన్నీ కూడా మనం తగ్గించుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటది. ముందుగా ఇలాంటి అద్భుతమైన సెషన్ చాలా బాగున్నాయి ట్రైన్ ప్రోగ్రామ్ లో. ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ Thank you, ఓంప్రకాష్ sir. గారు. శ్రీనివాసరావు గారు సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. నమస్తే డాక్టర్ ప్రవీణ్ గారు. Happy evening, sir. ఒక్క విషయంలో చెప్పాలంటే ఒక్కొక్క వాక్యం చెప్తాను. ఆనాడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన గీతోపదేశం ఏ రకంగా ఉందో ఈవేళ ఆ రకంగా ఉంది సార్. నిజంగా ఇంత సబ్జెక్టు మీ దగ్గరే డెలివరీ ఎలా చేశాను నాకైతే అర్థం కాలేదు సార్. ఇంత శశికుమార్ కూడా అన్నారు ఏమంటే నిజంగా ఇది సబ్జెక్ట్ మేము కనుక ప్రతిరోజు మీ వీడియో చూసుకుని మేము ప్లాన్ చేసుకోవాలంటే నేను అనుకోవడం 1 month అబౌవ్ పడుతుంది సార్. ఇది చాలా అంత ఇన్ని పుస్తకాలు ఎలా చదివారు, ఇంత సమాచారం ఎలాగా గ్యాదర్ చేశారు నాకైతే అర్థం కాలేదు సార్. గొప్ప వండర్ఫుల్ డెలివరీ సార్. చాలా బాగుంది సార్. మరి ఈ వీడియో మీ మన దీంట్లో పెడితే కనుక టెలిగ్రామ్ పెడితే కనుక మేము డైలీ చూసుకుని పాయింట్లు రాసుకోవాలి సార్. మేము నాకు 10 pages నోట్స్ అయిపోయింది సార్. ఇక్కడ నాకు మధ్య మధ్య స్క్రీన్ షాట్లు తీస్తూ రాయడం చాలా టైం పెట్టింది. అటువంటి మీరు గంటలో ఎంత 5-6 గంటల ప్రసంగాన్ని ఇచ్చినట్టు ఇచ్చారు సార్. చాలా సంతోషం సార్. చాలా ఈ రోజుతోటి టైంని ఎలాగ సద్వినియోగించుకోవాలన్నది కొత్తగా నేర్చుకున్నాను సార్. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీకు ఒక చిన్న టిప్, మీరు నాలాగా చెప్పాలంటే డైలీ సెషన్ అవ్వగానే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రేపు ఓకే సార్. ఓకే రేపు మార్నింగ్ అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. ఈ 25 days తర్వాత మీరు నాకంటే ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ సార్. ఓన్లీ థ్యాంక్ యూ. సీక్రెట్ సార్, నేను ఇంతకు ముందు అసలు మాట్లాడలేకపోయాన్ని, మాట్లాడాలంటే భయం. సో ఆ దాన్ని అధిగమించాను ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంపాక్ట్ ఫౌండేషన్. సో మీరు కూడా మీతో పాటు మీ తోటి పార్టిసిపెంట్స్ అందరూ మేము రోజు ఇన్సిస్ట్ చేస్తుంది కూడా అదే సార్. ఓన్లీ ఓకే సార్. ఏంటంటే అసైన్మెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్ రెగ్యులర్ గా ఇవ్వటం అలవాటు చేసుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సజెషన్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు ఫర్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. సింధు ప్రసాద్ గారు మేడం అన్మ్యూట్ చేసి మాట్లాడు. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్. I would like to thank Praveen sir for the valuable session, sir. మీరు వాల్యూ ఆఫ్ టైం గురించి, సక్సెస్ఫుల్ పీపుల్ లైఫ్ లో టైం ప్లే చేసే రోల్, ఫెయిలియర్ పీపుల్ లో టైం ప్లే చేసే రోల్ అన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సైకలాజికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ మీరు చెప్పిన థియరీస్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి సార్.
లైక్ మైనర్ టైం వేస్టర్స్, మేజర్ టైం వేస్టర్స్, ఇవన్నీ సెల్ఫ్ క్వశ్చన్స్. లైక్ మనం టైం ఎలా యూజ్ చేస్తున్నాం, మనకి షెడ్యూల్ ఉందా లేదా, మనం ప్లానర్ యూజ్ చేస్తున్నామా, అవన్నీ చాలా బాగా చెప్పారు సార్. లైక్ స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాకుండా ఆబ్స్టికల్స్, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు సార్. టైం మేనేజ్మెంట్ రూల్స్, ఇవి టైం మేనేజ్మెంట్ టెక్నాలజీస్, ఈ మెథడ్స్ అవన్నీ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ ది వాల్యుబుల్ సెషన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సింధు ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కృష్ణ గారు చెరుకుపల్లి సార్, అన్మ్యూట్ చేసి మాట్లాడు. సార్ నిజంగా డాక్టర్ గారికి 100% వందనాలండి. ఎందుకంటే ఎవరికైనా ఉండేది ఆ 24 గంటలే. ఆ 24 గంటలని ఎంత ఎఫెక్టివ్ గా వాడుకుంటారో వాళ్ళే పర్ఫెక్ట్ గా టైంని మేనేజ్ చేసుకునే వాళ్ళు, టైం మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు అని చెప్పి ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. ఆయన చెప్పిన వాటిల్లో అట్లీస్ట్ రూల్స్ ఒక 12-13 రూల్స్ చెప్పారు. ఆ రూల్స్ లో నేను అట్లీస్ట్ ఒక 2 పర్ఫెక్ట్ గా పాటించినా సరే గ్యారంటీగా జస్ట్ కమింగ్ 3-4 మంత్స్ అక్కర్లేదు, అంతకన్నా ఫాస్ట్ గానే నేను డెవలప్ అవుతాను. అంతవరకు నేను చెప్పగలనండి. చాలా బాగా చెప్పారు. చెప్పిన ప్రతి ఒక్కరి కూడా, స్పెషల్లీ 7 minutes, దట్స్ నథింగ్ బట్ టు డూ లిస్ట్. ఓన్లీ అది చేయడానికి 7 minutes. నేను అది ప్రాక్టికల్ గా ఫేస్ చేసిన అంటే ఆ హ్యాపీనెస్ చెప్తున్నా. ఒక్కొక్కసారి ఒక 10-15 పనులు ఉన్నప్పుడు నీట్ గా పేపర్ మీద రాసుకుంటారు. రాసుకుని గ్యారంటీగా అలా చేసుకుంటూ వెళ్తే జస్ట్ హార్డ్లీ 2 hours 3 hours లో పనులనే అయిపోతాయి. లేదు అనుకున్నప్పుడు నేను పొద్దు నుంచి రాత్రి వరకు పనులు చేస్తున్నట్టే ఉంటుంది, బట్ యాక్చువల్గా ఏ పని అవ్వదు ఇంటికి వచ్చేటప్పుడు. అందుకు సార్ చెప్పినటువంటి ఆ యొక్క టు డూ లిస్ట్ కానీ, లేకపోతే 1-3-5 ఫార్ములా కానీ, ఆ 50-17 అది కూడా 100%, దేనికి అదే దాని వాల్యూ అనేది 100% ఉందండి. గ్యారంటీగా ఈ రూల్స్ లో నేను ఫస్ట్ ఒకప్పుడు చాలా బాగా యూజ్ చేసేవాడిని టు డూ లిస్ట్ అనేది. ఇప్పుడు కొద్దిగా తగ్గించాను బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. బట్ టుమారో అన్వర్డ్స్ జస్ట్ నేను మీకు అన్నమాట చెప్తున్నాను, గ్యారంటీగా టు డూ లిస్ట్ అనేది ఫార్వర్డ్ చేస్తాను గ్యారంటీగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వన్స్ అగైన్ నా యొక్క పాస్ నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని మీరు నాకు రిమైండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొబైల్లో కూడా సార్ చెప్పినట్టు నేను స్టేటస్ తగ్గిస్తాను, చాలా హెవీగా చూస్తున్నాను, దాన్ని కాస్త తగ్గించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెరీ మచ్. థ్యాంక్ యూ Thank కృష్ణ గారు. అండ్ మీరు సార్ చెప్పిన సెషన్ నుంచి మీరు ఆల్రెడీ పాటిస్తున్న కూడా మీరు చెప్పారు. మీరు పాటిస్తున్న పాటు మా పార్టిసిపెంట్స్ కూడా ఒకసారి గుర్తు చేశారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మన 130 TTWS 137 బ్యాచ్ మన ఇన్ఛార్జ్ వెంకట్ కుల్లూరు గారిని ఒక ఫీడ్బ్యాక్ వస్తుందా మా కోరుకుంటుంది. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. ఇవాళ ప్రవీణ్ గారు వండర్ఫుల్ గా అందరినీ హిప్నటైజ్ చేశారు. ఆయన టైం కంట్రోల్ ద క్లాక్ అంటే ఆ క్లాక్ ని ఆయన పూర్తిగా కంట్రోల్లో పెట్టేసుకుని దాంతో ఆడుకున్నారు అద్భుతంగా. టైం మేనేజ్మెంట్ ని టైం తెలియకుండా ఆల్మోస్ట్ 1 hour 20 minutes డన్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ అండి, అద్భుతంగా. చాలా అంటే మన శశ్ కుమార్ గారు చెప్పినట్టు దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇట్స్ బ్యూటిఫుల్ సెషన్ సార్. అందరికీ యూస్ఫుల్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు టైం మేనేజ్మెంట్ గురించి, టైం ఎలా వాడుకోవాలో, దాని విలువ తెలుసుకోవాలో. చాలా మంది మర్చిపోతూ ఉంటారు, ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జేబులో డబ్బులు ఖర్చు పెట్టడం ఎంత సులభమైందో టైం కూడా అలాగే వాడేయడం అయిపోయింది. డబ్బు కంటే విలువైంది టైం అనే విషయము ఈరోజు ప్రవీణ్ గారి క్లాస్ ద్వారా ప్రతి ఒక్కరికి డెఫినెట్ గా అర్థమైంది. నాకు కూడా ఒక చిన్న వీక్నెస్ ఉందండి, దట్ ఇస్ ద ప్రొకాస్టినేషన్, వాయిదా పద్ధతి. అంటే నేను ఇతరుల పనులు అంటే క్లయింట్స్ పనులు, ఫ్రెండ్స్ పనులు అయితే వెంటనే అటెండ్ అవుతాను, ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా. నా పనులు మాత్రం నెలల తరబడి వాయిదా వేసుకుంటూ ఉంటాను. అది తీరా రేపో ఎల్లుండో అన్నట్టు గుర్తొచ్చినప్పుడు అడవాడికి చేస్తుంటాను. ఇన్కమ్ ట్యాక్స్ కూడా నిన్నే ఫైల్ చేశాను December 31st ముందు. సో ప్రాబ్లం నాకు ఉంది, బట్ అయితే నేను కూడా దాన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ద వండర్ఫుల్ సెషన్ ప్రవీణ్ గారు, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ మన సీనియర్ మెంటర్, సీనియర్ ట్రైనర్ మన భవాని మేడం ని మాట్లాడుతూ కోరుతున్నాం. భవాని మేడం. మేడం ఎన్ఎల్పిలో ఉన్నారు సార్. ఓకే సార్, మన సీనియర్ ట్రైనర్ ఇర్ఫాన్ సార్, మన మెంటర్ ఇర్ఫాన్ సార్. రేపు ఒకసారి కూడా ప్రవీణ్ గారు రేపటిది కూడా ఒకసారి అనౌన్స్ చేయండి సార్ ప్లీజ్. ఓకే అలాగే సార్.
వండర్ఫుల్ సెషన్. ప్రవీణ్ కుమార్ కల్పల గారు రియల్లీ మంచి ఇన్సైట్స్ ఇచ్చారు టైం మేనేజ్మెంట్. సో ఈ టైం మేనేజ్మెంట్ అంటూ ఉంటాము, బట్ కాకపోతే వెంకట్ కొల్లూరు గారి TTTWS 137కి వచ్చేసరికి టైటిల్స్ అన్ని కూడా సూపర్ టైటిల్స్ అయిపోయాయి. థ్యాంక్ యూ సార్. వేవ్స్ ఆఫ్ వాయిసెస్, కంట్రోల్ ద క్లాక్. సో రేపేంటి అనే దాని గురించి, అంటే అవుట్పుట్ యాక్టివిటీ తర్వాత వచ్చే టైటిల్స్ ఏంటనేది ఆతృతగా ఉంది నాకు కూడా, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో ఇన్ దాట్ వే కంట్రోల్ ద క్లాక్ అనే కాన్సెప్ట్ లో చాలా చాలా మంచి టెక్నిక్స్ చెప్పారు సార్. ఇవన్నీ కూడా మనం గనక ఆచరణలో పెట్టుకుంటూ ఉంటే గనక చాలా మంచిగా ఎదిగి మనం ఏవైతే ప్రొడక్టివ్ గా మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నామో అంత ప్రొడక్టివ్ గా మనం ముందుకు వెళ్ళగలం. సార్ చెప్పిన మంచి టెక్నిక్స్ లో ఏవైతే నాకు బాగా నచ్చిందో, పొమరాడో టెక్నిక్ అనేది చాలా మంచి టెక్నిక్ అండి. ఒక పనిని మనం తీసుకొని ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఒక 25 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని, ఆ టైం ఫ్రేమ్ లో ఆ వర్క్ తప్ప వేరే పని ఇంకా పెట్టుకోకుండా ఆ పనిని కంప్లీట్ చేసుకొని ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుంటే, ఆ పర్టికులర్ పనికి పట్టిన ఒత్తిడి ఏదైతే ఉందో అదంతా కూడా మనము పోగొట్టుకొని, తద్వారా మళ్ళీ ఇంకొక పనికి మనం టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆ పని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా ఒక 4-5 ప్రొమనాడోస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక లాంగర్ బ్రేక్, అంటే 15 నుంచి ఒక 30 నిమిషాలు లాంగర్ బ్రేక్ తీసుకొని మనం మళ్ళీ రెజ్యూమ్ అయ్యి మన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇలాగా ఏవైతే డిఫరెంట్ 10 టెక్నిక్స్ చెప్పారో ఆ ప్రతి ఒక్క టెక్నిక్ కూడా ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. ఇంత మంచి సెషన్ చెప్పిన ప్రవీణ్ కల్పల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్. పార్టిసిపెంట్స్ అందరి తరపు నుంచి, అలానే TTTWS 137 నుంచి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.